రేయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పేది జాగ్రత్తగా విను. తన మెడలో 3 ముళ్ళు వేసే వరకు నీ తిరుగుళ్ళు గొడవలు అన్నీ మానేసి బుద్ధిమంతుడిలా ఉన్నావు అంటే కోట్ల ఆస్తి నీ సొంతమవుతుందిరా. ఆ డబ్బుతో నీ చెల్లెలికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యవచ్చు అని చెబుతున్న ఈ దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన ఈవిడ పేరు చాముండేశ్వరి. చాముండేశ్వరి కొడుకు తనోజ్, కూతురు పల్లవి, భర్త భాస్కర్రావు. ఈ కుటుంబం పక్కవాడి కష్టాన్ని దోచుకొని పైకి రావాలి అని అనుకునే నీచమైన మనస్తత్వం కలిగిన కుటుంబం. అందరూ ఒకే మాట మీద ఉండి ఎలాంటి తప్పు చేయడానికి కూడా వెనకాడరు. అమ్మా, ఎందుకు ఇప్పుడు నాకు ఇంత పెద్ద క్లాస్ పీకుతున్నావు నువ్వు? అన్న తనోజ్ మాటలకు చాముండేశ్వరి, క్లాసులు పీకడం కాదురా, నేను నిజమే చెప్తున్నాను. కార్ ప్రమాదంలో నాన్న వదిన చనిపోయారు కాబట్టి వాళ్ళకి ఉన్న కోట్ల ఆస్తికి ఒకే ఒక్క వారసురాలు నా అన్న కూతురు అశ్విని. పుట్టెడు కష్టంలో ఉంది. ఈ సమయంలో కనుక దాని ముందు మనం మంచి వాళ్ళలా నటించి దాన్ని నమ్మకాన్ని కనుక గెలుచుకున్నాము అంటే ఇంక మన తలరాతలు మారిపోయినట్టేరా. ఆ మాటలు విన్న తనోజ్, అంటే మమ్మీ ఏంటి ఇప్పుడు నీ ప్లాన్? అదే చెబుతున్నాను. ఇప్పుడు అశ్విని ఇంట్లో ఒక్కతే ఉంది. తనని పలకరించడానికి వచ్చిన బంధువులు కూడా అందరూ ఎవరింటికి వారు వెళ్లిపోయారు. కాబట్టి మనకు ఇదే మంచి సమయం. మనం రేపు ఉదయాన్నే బయలుదేరి మా అన్నయ్య ఇంటికి వెళ్దాం. అశ్వినిని ఎలాగైనా ఒప్పించి మన ఇంటికి తీసుకొని రావాలి. మన దగ్గరే ఉండి చదువుకుంటుంది అని మన బంధువుల్ని కూడా అందర్నీ మనం ఒప్పించగలగాలి. ముఖ్యంగా అతి ముఖ్యంగా తన అమ్మమ్మని తాతయ్యని ఒప్పించాలి. ఇది కనుక మనం చేయగలిగితే మన మొదటి ప్లాన్ సక్సెస్ అయినట్టేరా. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది మన నలుగురి మధ్యలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఈ మాట బయటకు వెళ్ళకూడదు. ఆ మాటలు విన్న భాస్కర్రావు, అవును చాముండేశ్వరి, నువ్వు సరిగ్గానే చెప్పావు. అసలే మన బంధువులు నోరు తెరిస్తే పేగులు లెక్క పెట్టేసే రకాలు. నువ్వు వేసిన ఈ పథకం సక్సెస్ అయ్యే వరకు మనమందరం ఒకే మాట మీద ఉండి జాగ్రత్తగా నడుచుకోవాలి అని చాముండేశ్వరి వేసిన దుర్మార్గమైన పథకంలో నటించడానికి ఇంటిల్లపాది ఒప్పుకుంటారు. అనుకున్నట్టుగానే మర్నాడు ఉదయం ఇంటిల్లపాది కలిసి చాముండేశ్వరి అన్నగారి ఇంటికి బయలుదేరతారు. అశ్విని తన తల్లి తండ్రుల ఫోటో ముందు కూర్చొని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అలా ఇంటికి వెళ్లిన వారు ఎదురు చూడని విధంగా ఆ ఇంట్లో అశ్విని అమ్మమ్మ తాతయ్య కనిపిస్తారు. వారిని చూసిన ఇంటిల్లపాది నిరుత్సాహానికి గురి అవుతారు. అయ్యో అత్తయ్య గారు, మామయ్య గారు, మీరు ఉన్నారు అని ముందే తెలుసుంటే అసలు మేము వచ్చే వాళ్ళమే కాదు. పాపం ఇంత చిన్న వయసులోనే నా కోడలికి ఆ దేవుడు ఎంత అన్యాయం చేశాడో. అసలు తింటుందో లేదో, ఎలా ఉందో ఏంటో అని తన గురించే ఒకటే ఆలోచన నాకు. అందుకే ఒక 10 రోజులు ఉండి తనకి ధైర్యం చెప్పి వెళ్దాము అని ఇలా అందరం కలిసి వచ్చామండి అని దొంగ ప్రేమను నటిస్తుంది చాముండేశ్వరి. అవునమ్మా, ఇప్పుడు మా దిగులల్లా అశ్విని గురించే. తనని ఒక్కదాన్నే వదిలేసి ఎలా వెళ్ళగలము చెప్పు. అందుకే తనను ఎలాగైనా ఒప్పించి మాతో తీసుకెళ్ళాలి అనే ఇక్కడ ఉండిపోయామమ్మా అన్న మాటలు విన్న చాముండేశ్వరి నెత్తి మీద పిడుగుపడినంత పని అవుతుంది. అయ్యో పరమేశ్వర, ఏంటి అశ్వినిని తీసుకుని వెళ్తుందా? అయితే మరి నేనెందుకు వచ్చినట్టు అని తన మనసులో ఆ పెద్దావిడ్ని బాగా తిట్టుకుంటుంది. ఇంతలో అక్కడ మిగిలి ఉన్న 2-3 బంధువులు ఇదే మంచి సమయం అనుకొని, అయితే మీరు ఇక్కడ ఒక 10 రోజులు ఉంటారు కాబట్టి ఇంకా మేము బయలుదేరుతామండి. మాకు చాలా పనులున్నాయి, అన్నీ మధ్యలోనే వదిలేసి వచ్చేశాము. అవును, మాకు చాలా పనులున్నాయి అంటున్న తన బంధువుల మాటలు విన్న అశ్విని మనసు చాలా నొచ్చుకుంటుంది. అశ్విని తల్లి తండ్రి బ్రతికి ఉన్నప్పుడు వచ్చి నెలల తరబడి ఉన్నవారే వీరంతా. కాని
కాని ఇప్పుడు ఒక్క వారం రోజులు ఉండడానికి పనులు ఉన్నాయి అని చెప్పి అశ్విని మనసుని గాయపరుస్తారు. కాసేపటికి బంధువులంతా తమ తమ బ్యాగ్ సర్దుకొని బయలుదేరి వెళ్లిపోతారు. అదే అదునుగా చూసిన చాముండేశ్వరి, అమ్మా అశ్విని, నువ్వు భయపడకు. వీళ్ళలా నిన్ను మధ్యలో వదిలేసి నేను అస్సలు వెళ్ళనమ్మా. నీకు జీవితాంతం నేను తోడుగా ఉంటాను అని మాటిస్తుంది. అశ్విని మామూలుగా అయితే చాలా తెలివైన ధైర్యవంతురాలు, ఆధునిక భావాలు కలిగిన అమ్మాయే. కాని ఇప్పుడు తను ఉన్న పరిస్థితుల్లో తన అత్త మాటలు తనకు చాలా ఊరటను కలిగిస్తాయి. సరే తల్లి, నేను వెళ్ళి వంట చేసుకొని నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తానమ్మా. ఎప్పుడు తిన్నావో ఏంటో అని చాముండేశ్వరి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ, అరే తనోజ్, అశ్విని దగ్గర కాసేపు కూర్చో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా తనోజ్ తన నటనా చాతుర్యాన్ని అంతా అశ్విని దగ్గర నటించడం మొదలు పెడతాడు. అశ్విని, నీకు జరిగింది చాలా అన్యాయమే. కానీ జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము కదా. అందుకని పోయిన వారితో పాటు మనము పోలేము కదా. వారితో గడిపిన రోజుల్ని అందమైన జ్ఞాపకాలుగా మార్చుకొని ఆ జ్ఞాపకాలతో మనం ముందుకు వెళ్ళాలి. నీ ఈ ప్రయాణంలో మేము అందరము నీకు తోడుగా ఉంటాము అశ్విని అని ఎంతో ప్రేమగా చెబుతాడు. ఆ మాటలు విన్న అశ్విని మనస్సు కాస్త తేలిక పడుతుంది. కాని అప్పటికి ఏ బదులు ఇవ్వదు. దాంతో తనోజ్, ఏంటిది, ఎంతో కష్టపడి బట్టి పట్టి మరీ చెప్పాను, అయినా సమాధానం కూడా చెప్పదే. అయితే ఈ లెక్కన దీన్ని పడేయడం అంత తేలికైన విషయం కాదనుకుంటా. నేను చాలా కష్టపడాల్సిందే అని తన మనసులో అనుకుంటాడు. సరే అశ్విని, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో, నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తనోజ్ తన తండ్రి దగ్గరికి వెళ్లి, డాడ్, ఏంటిది, ఎంత ట్రై చేసినా అస్సలు రెస్పాండే అవ్వడం లేదు. రేయ్, నీ కంగారుతో మొదటికే మోసం తెచ్చేలా ఉన్నావే నువ్వు. కోట్ల ఆస్తిని కొల్లగొట్టాలి అంటే అంత సులువైన పని కాదురా. అక్కడ కూర్చొని ఏడుస్తుందే, అది ఒక సాధారణమైన అమ్మాయి కాదు, కోట్లకు పడగెత్తిన లక్ష్మీదేవిరా. అది గుర్తుపెట్టుకొని కాస్త ఓపికగా ఉండు. అప్పుడే అన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతాయి అన్న తండ్రి మాటలలో కూడా వాస్తవం ఉండడంతో అప్పటికి మౌనంగా ఉంటాడు తనోజ్. ఆ రోజు రాత్రి, అన్నయ్య, ఏమంటుంది వదినా అని ఆట పట్టిస్తూ అడుగుతుంది పల్లవి. ఆ మాటలకు తనోజ్కి ఒళ్ళు మండిపోతుంది. అంత లేదక్కడ, నువ్వు అప్పుడే వరుసలు కలిపేస్తున్నావు. ఇప్పటి వరకు కనీసం నోరు తెరిచి నాకు హాయ్ అని కూడా చెప్పలేదు అని అంటాడు తనోజ్. ఆ మాటలకు బాగా నవ్వుకొని పల్లవి, హాయ్ ఏం కర్మరా, నిన్ను బావా అని పిలిచే రోజే వస్తుందిలే. అబ్బా, నువ్వు ఆ మాట అంటుంటే అశ్విని పూలమాల చేతిలో పట్టుకొని నా కోసం నడిచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా నువ్వు అన్నదే జరిగితే కనుక నీకు మంచి పార్టీ ఇస్తాను. నాకు పార్టీ ఏమీ వద్దులే, కాని నేను ఏది అడిగితే అది కొనిస్తే చాలు అన్న మాటలకు తనోజ్, సరే అయితే డన్ అని అంటాడు. అయ్యో పిచ్చి అన్నయ్య, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయితో స్నేహం చేసుకోవడం అనేది పెద్ద కష్టమైన పనేమి కాదురా. అది తెలియక నేను అడిగింది కొని ఇచ్చేస్తాను అని కమిట్ అయిపోయావు. మర్నాడు ఉదయం పథకం ప్రకారమే పల్లవి అశ్విని దగ్గరకు వెళ్తుంది. ఆ సమయంలో అశ్విని తన తల్లి తండ్రితో కలిసి గడిపిన అందమైన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అశ్విని అన్న స్వరం వినపడడంతో ఉలిక్కిపడి ఏంటి అన్నట్టుగా పల్లవి వైపు చూస్తుంది. అశ్విని, ఏదో 4 ధైర్యం కలిగించే మాటలు చెప్తే నీ బాధ తీరిపోతుంది అని నేను అనుకోవడం లేదు. కానీ నీ బాధ చూడలేక ఇలా వచ్చాను. ఎన్ని రోజులు ఇలానే నీ గదిలో ఉండిపోతావు చెప్పు? నువ్వు చేసే ఈ పని వల్ల నీ దుఃఖం తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది అశ్విని.
ఎంత బాధ ఉన్నా ఆ బాధను దిగమింగుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి కదా. ఈ నీ ప్రయాణంలో మేము అందరము నీకు ఎప్పుడు తోడుగా ఉంటాం అశ్విని. అంతేకాదు, నువ్వు బాధపడుతున్నావు అని మా అన్నయ్య కూడా చాలా బాధపడుతున్నాడు. నిజానికి తనే నీ దగ్గరకు నన్ను పంపించాడు. నువ్వు తనతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావు అని నన్ను పంపించాడు అశ్విని. ఈ మాటలు అన్నీ బయట నుండి వింటున్న తనోజ్, అబ్బో, ఏమో అనుకున్నాను కానీ ఇది నన్ను మించిపోయేలా ఉందే నటనలో. సరే పల్లవి, నువ్వు చెప్పినట్టుగా ఉండడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం మీరంతా మీ పనులు మానుకొని రావడమే కాక నా కోసం ఇంత శ్రద్ధ చూపిస్తున్నందుకు అని అంటుంది అశ్విని. ఆ తరువాత బయటకు వచ్చిన పల్లవి, అమ్మా, నాన్న, అన్నయ్య, చూసారా మీ వల్ల కాని పనిని నేను ఎలా విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చానో అని గర్వంగా లేని కాలర్ను ఎగరేస్తుంది పల్లవి. సరేలేమ్మా, ఎవరు కార్యాన్ని పూర్తి చేసినా దానివల్ల కలిగే లాభం మాత్రం మన కుటుంబానికే చెందుతుంది కదా అని తన 2 చేతులతో తన కూతురికి దిష్టి తీస్తుంది చాముండేశ్వరి. ఆ తర్వాత చాముండేశ్వరి, పల్లవి కలిసి, అమ్మా అశ్విని, రా భోజనం చేద్దాం అని తనని దగ్గరుండి తీసుకుని వెళ్లి భోజనం వడ్డిస్తారు. ఆ సమయంలో అశ్వినికి తన తల్లి దగ్గరుండి అన్నం వడ్డిస్తున్నట్టుగా అనిపించి కంటతడి పెట్టుకుంటుంది. అయ్యో అశ్విని, ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ గుర్తుకు వచ్చింది అత్తయ్య. ఈ క్షణం నుండి నన్నే మీ అమ్మ అనుకో తల్లి. మీ అమ్మ అంతలా కాకపోయినా నా సాయశక్తులా నీకు అమ్మలా ఉండడానికి ప్రయత్నిస్తానమ్మా అని ధైర్యం చెబుతుంది చాముండేశ్వరి. ఇలా ఇంటిల్లపాది చూపించేది అంతా దొంగ ప్రేమ అని తెలియక పాపం అశ్విని ఆ కుటుంబాన్ని గుడ్డిగా నమ్మడం మొదలు పెడుతుంది. అలా 2 రోజులు గడుస్తాయి. అప్పుడప్పుడు దగ్గర బంధువులు వస్తూ పలకరిస్తూ ఉంటారు. తల్లి అశ్విని, ఇంత చిన్న వయసులో నా కూతుర్ని, అల్లుణ్ణి కోల్పోయాను. ఇంకా మాకంటూ ఉన్నది ఎవరమ్మా, నువ్వు తప్ప. వచ్చే తల్లి, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు ఇక్కడ, మేమక్కడా ఉండడం మా మనసుకి చాలా కష్టంగా ఉంటుందమ్మా. ఆ మాటలు విన్న చాముండేశ్వరి, ఈ ముసలోళ్ళిద్దరూ కలిసి ఎంతో జాగ్రత్తగా వేసుకున్న మా పథకాన్ని చిన్న భిన్నం చేసేలా ఉన్నారే అని కంగారు పడుతూ, అత్తయ్య గారు, మామయ్య గారు, నేను ఇలా అంటున్నాను అని మీరు తప్పుగా అనుకోకండి. మీరు ఉండే ఆ చిన్న పల్లెటూరులో అశ్వినికి తన పై చదువులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అదే తను మాతో పాటు మా ఇంట్లో ఉంటే మా పల్లవితో పాటు కలిసి కాలేజ్కి వెళ్లి రావడానికి, ఇంకా పై చదువులు చదువుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది అత్తయ్య గారు. పట్నంలో ఉన్నన్ని సదుపాయాలు పల్లెటూర్లలో ఉండవు కదా అన్న మాటలు విన్న పెద్దవాళ్ళు ఇద్దరూ ఆలోచనలో పడతారు. అవునమ్మా, నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ పెళ్లిడికొచ్చిన అమ్మాయిని అలా పంపించడం సరికాదు కదా, అదే ఆలోచిస్తున్నాము. అయ్యో, మేమేమైనా పరాయి వాళ్ళమా ఏంటండి? మీరు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకండి. ఈ క్షణం నుండి అశ్విని మా ఇంటి పిల్ల అనుకోండి. సరే అమ్మా, ఒక్కసారి అశ్వినిని కూడా అడిగి చూద్దాం అని అంటారు. అశ్విని ఏం బదులిస్తుందో, ఇప్పుడు తను చెప్పబోయే మాటపైనే వారి జీవితాలు ఆధారపడి ఉన్నాయి అని బిక్కుబిక్కుమంటూ ఇంటిల్లపాది ఎదురు చూస్తూ ఉంటారు. అందరిలో ఉన్న ఆరాటాన్ని ముగించేలా, అమ్మమ్మ, తాతయ్య, నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండే చదువుకుంటాను అని బదులిస్తుంది. ఆ మాటలు విన్న తనోజ్ కుటుంబం ఆనందానికి అవధులు ఉండవు. ఆ క్షణమే అశ్విని ఆస్తి మొత్తం వారి చేతికి వచ్చినట్టుగా మురిసిపోతారు. ఆ రోజు రాత్రి, లక్ష్మి, మనం తీసుకున్నది సరైన నిర్ణయమేనా అన్న రామారావు గారి మాటలకు లక్ష్మమ్మ, చూడండి, మనమెంతో అశ్వినికి వాళ్ళు కూడా అంతే దగ్గర రక్త సంబంధికులే కదా. అంతేకాదు, అశ్విని మన దగ్గరే ఉంటే తన చదువుకి ఆటంకం కలుగుతుంది.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం అండి, పల్లవి కూడా అశ్విని ఈడు అమ్మాయే. మన అశ్విని ఆ ఇంట్లోనే కనుక ఉంటే పల్లవి తన ఈడు అమ్మాయి కాబట్టి తన సంతోషాన్ని దుఃఖాన్ని తనతో పంచుకోగలుగుతుంది. కాని మనతో అయితే అంత తొందరగా పంచుకోలేదు కదా అన్న భార్య మాటలకు రామారావు గారు కూడా పూర్తిగా ఏకీభవిస్తారు. మర్నాడు ఉదయం, సరే అమ్మా, ఇంక మేము బయలుదేరతాము. మా ప్రాణాన్ని నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాము, జాగ్రత్తమ్మా అని చెబుతుంది లక్ష్మమ్మ. అయ్యో, మీరంతలా చెప్పాలా అత్తయ్య? నా బిడ్డ ఎంతో, అశ్విని కూడా అంతే. మేము కూడా ఈరోజు సాయంత్రం బయలుదేరి వెళ్తాము. మా తనోజ్ ఆఫీస్కి వెళ్ళక, పల్లవి కూడా కాలేజ్కి వెళ్ళక వారం రోజులు అయిపోతుంది అని చెబుతుంది. ఆ మాటలు విన్న అశ్విని తన వల్ల అందరూ ఇబ్బంది పడిపోతున్నారు అనుకుని ఆ రోజు ప్రయాణానికి సిద్ధమవుతుంది. అలా అందరూ కలిసి బయలుదేరతారు. అమ్మా అశ్విని, ఇదే పల్లవి గది, ఇందులోనే నువ్వు కూడా ఉండమ్మా. మా ఇంట్లో గెస్ట్ రూమ్ అంటూ విడిగా ఏదీ లేదమ్మా, కాస్త సర్దుకో నువ్వు అని చెబుతుంది చాముండేశ్వరి. అయ్యో పర్వాలేదత్తయ్య, నాకు అశ్వినితో ఉండడమే ఇష్టం అని బదులిస్తుంది. మర్నాడు ఉదయం, పల్లవి చదువుతున్న కాలేజీలోనే జాయిన్ అవ్వడానికి నీకే అభ్యంతరము లేకపోతే కనుక నేను ఒకసారి ప్రిన్సిపల్తో మాట్లాడతాను అశ్విని. మధ్యలో సీట్ దొరకడం అంటే కష్టమే, బట్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నేను ట్రై చేస్తాను అన్న తనోజ్ మాటలకు అశ్విని మొదటిసారిగా సరే బావా అని బదులిస్తుంది. ఆ మాట విన్న తనోజ్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. సరే అయితే అని తనోజ్ ఆ క్షణమే పల్లవి కాలేజ్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. అక్కడ మేనేజ్మెంట్ కి డబ్బులు ఇచ్చి ఏదోలా కష్టపడి సీట్ అయితే సంపాదిస్తాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తనోజ్, ఈ విషయం నేనే డైరెక్ట్గా వెళ్ళి అశ్వినికి చెప్తాను. అప్పుడైతే తనతో మాట్లాడే అవకాశమే కాదు, తనకి దగ్గరయ్యే అవకాశం కూడా నాకు దక్కుతుంది అని అనుకొని అశ్విని గదికి వెళ్తాడు. అశ్విని గది తలుపుని కొడతాడు. అశ్విని, నేను కాలేజీలో మాట్లాడేశాను, ఇంకా నీకు ఓకే అయితే కనుక రేపటి నుండి నువ్వు వెళ్ళవచ్చు అని అంటాడు. సరే బావా, చాలా థ్యాంక్స్, నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు అన్న మాటలకు తనోజ్, అంతే కదా మరి, లేకపోతే 1,00,000 రూపాయలు పెట్టి సీట్ కొనాల్సి వచ్చింది అని తన మనసులో అనుకుంటాడు. కాని బయటకు మాత్రం, చిచ్చి అవేం మాటలు అశ్విని, నువ్వేమైనా పరాయిదానివా ఏంటి అని చెప్పి చిన్న నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తరువాత విషయమంతా తన తల్లికి తండ్రికి చెబుతాడు. సరేరా, అయితే మనం మొదటి మెట్టు విజయవంతంగా ఎక్కేశామన్నమాట అని అనుకొని అందరూ రాక్షసానందాన్ని పొందుతారు. ఇంకా మిగిలిన మెట్లు అన్నీ ఎక్కి విజయ పతాకం ఎగరవేయాలి అంటే కనుక మనం అందరం ఒక్క మాట మీద ఉండి జాగ్రత్తగా సహనంతో వ్యవహరించాలిరా, లేదంటే మన అదృష్ట దేవతకు అనుమానం వస్తుంది. కాబట్టి నువ్వు నీ తిరుగుళ్ళు, ఆలస్యంగా ఇంటికి రావడం అన్నీ కొద్ది రోజులైనా మానేయాలి. నువ్వేదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వెలగపెడుతున్నావు అని నేను అశ్వినితో చెప్పాను, నువ్వు కూడా అలాగే నడుచుకో. అలా రోజు ఉదయాన్నే పల్లవి స్కూటీ పైనే ఇద్దరూ కలిసి వెళ్లి వస్తూ ఉంటారు. పల్లవి ముందు నుండి అదే కాలేజ్ అవ్వడంతో అశ్వినికి పల్లవి ఫ్రెండ్సే తన ఫ్రెండ్స్ అవుతారు. దాంతో అశ్వినికి ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా తొందరగా ఏర్పడుతుంది. అలా కొద్ది రోజుల్లోనే పల్లవి అశ్విని చాలా మంచి ఫ్రెండ్స్ అవుతారు. మరొక వైపు తనోజ్ వీలు కుదిరినప్పుడల్లా అశ్వినితో మాట్లాడాలి అని, తనతో పరిచయం పెంచుకోవాలి అని, అశ్వినిని తన ప్రేమలో పడేయాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో అశ్విని అమ్మమ్మ తాతయ్య అక్కడికి వస్తూ తనకి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. అత్తయ్య మామయ్య అన్ని ఖర్చులు చూసుకుంటున్నారు కదా, ఇంకా ఇన్ని డబ్బులు నా దగ్గర ఎందుకు? నా చేతి ఖర్చులకు మాత్రం ఉంచుకొని మిగతావి అన్నీ అత్తయ్యకే ఇచ్చేస్తాను
అని అనుకొని అశ్విని అత్తయ్య, ఈ డబ్బులు మీ దగ్గర ఉంచండి అని అంటుంది. ఆ మాటలకు చాముండేశ్వరి, అయ్యో నాకెందుకమ్మా ఈ డబ్బులు? అత్తయ్య, నాకు ఈ డబ్బులు అమ్మమ్మ ఇచ్చింది. మీరే నాకు సంబంధించిన అన్ని ఖర్చులు చూసుకుంటున్నారు కాబట్టి ఈ డబ్బులు మీ దగ్గర ఉండడమే కరెక్ట్ అత్తయ్య. మీరు కనుక ఈ డబ్బులు తీసుకోలేదు అంటే నాకు ఇక్కడ ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య అని బలవంతంగా తన అత్తగారి చేతిలో డబ్బులు పెడుతుంది అశ్విని. సరే అశ్విని, నువ్వు ఇంతలా ఒత్తిడి చేస్తున్నావు కాబట్టి తీసుకుంటున్నాను అని తెగ నటించేస్తుంది చాముండేశ్వరి. ఆ రోజు రాత్రి అమ్మా, నాకు రావాల్సిన వాటా ఇవ్వు అని అడుగుతుంది పల్లవి. ఏం వాటానే? అబ్బా, మరీ అంత అమాయకంగా నటించ. అశ్విని నీకు డబ్బులు ఇచ్చిన విషయం నాకు చెప్పిందిలే. ముందు నా వాటా ఇవ్వు. ఇంతలో తనోజ్ మధ్యలో కల్పించుకొని, మమ్మీ, అవునా? మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదు నువ్వు? అందరూ ఒకే మాట మీద ఉండాలి అని మాకైతే క్లాసులు పీకుతావు, కానీ నువ్వు మాత్రం అవి పాటించవు కదూ అని గట్టిగా అరిచేస్తాడు. ఛీ, ఆపండ్రా మీరు మీ డబ్బుల ఆర్తనాదాలు. చెబుదామనే అనుకున్నాను, ఈలోపే మీకు తెలిసిపోయింది. నేను ఇంత కష్టపడేది మీకోసమే కదా, అయినా కూడా మీరు నన్నే అనుమానిస్తున్నారు కదూ అని అడుగుతుంది. డబ్బు ఎంతటి వారినైనా మార్చేస్తుందమ్మా. మన నలుగురు గురించి మనకంటే బాగా ఇంకెవరికి తెలుసు కదా, అందుకే డౌట్ వచ్చింది అని అంటుంది పల్లవి. అఘోరించావులే అని తలుపులు వేసుకొని అశ్విని ఇచ్చిన డబ్బుల్ని పంచుకుంటూ ఉంటారు. ఇంతలో తనోజ్, అమ్మా, నాకు అందరికంటే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. రే అన్నయ్య, ఎందుకురా? నీకెందుకు ఇవ్వాలి ఎక్స్ట్రా? లేకపోతే అశ్వినిని కాలేజ్లో జాయిన్ చేపించడానికి నేను 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. దానికి నెల నెల వడ్డీ కూడా కడుతున్నాను. ఒక్క నెల వడ్డీ కట్టలేదు అంటే ఆ అప్పు ఇచ్చిన షావుకారు ఇంటికి వచ్చి ఇల్లు పీకి పందిరి వేస్తాడు. అప్పుడు మనం ఇన్ని రోజులు కష్టపడిందంతా బుగ్గిపాలైపోతుంది. ఎక్కువ డబ్బులు ఇస్తారా లేక వడ్డీ కట్టడం మానేయమంటారా అని తనోజ్ అందరినీ బెదిరిస్తాడు. ఆ మాటలకు చాముండేశ్వరి కంగు తింటుంది. నువ్వు అన్నంత పని చేసినా చేస్తావులే కాని ఇదిగో ఈ 1,00,000 తీసుకుని వెళ్ళి ముందు ఆ అప్పు మొత్తం కట్టేసేయ్. మరొకసారి వచ్చే డబ్బులు అందరం సమానంగా పంచుకుందాంలే అన్న తల్లి మాటలకు పల్లవి ముఖం చిన్నపోతుంది. అమ్మా, ఇది చాలా అన్యాయం అమ్మా. నోరు ముయ్యవే, అన్యాయం లేదు, ఆవకాయ లేదు. వెళ్ళి ముందు ఆ అశ్విని మహాతల్లి ఏం చేస్తుందో చూడుపో అని కూతుర్ని కసిరి పంపించేస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంటిల్ల పాది చూపించేది కపటపు దొంగ ప్రేమ అని తెలియని అశ్విని ఇంటిల్ల పాదిని తన సొంత మనుషుల్లా స్వీకరిస్తుంది. నా తల్లి తండ్రిని నా నుండి దూరం చేశావు అని నిన్ను ఎంతో దూషించాను. కాని వారిని దూరం చేసిన తల్లి లాంటి అత్తను, తండ్రి లాంటి మామయ్యను, ఒక మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చావు అని ఆ భగవంతుని వద్ద దండం పెట్టుకుంటుంది అశ్విని. ఒకరోజు ఉదయాన్నే తనోజ్, అమ్మా, రోజు ఇదే అశ్వినిని స్కూటీ మీద కాలేజ్కి తీసుకొని వెళ్లి వస్తూ ఉంటే ఇంక తను నాకెప్పుడు దగ్గరవుతుందమ్మా? కొన్ని రోజులు అశ్వినిని నేనే నా బైక్ మీద కాలేజీలో డ్రాప్ చేస్తాను. ఆ కొద్ది సమయంలో తనతో మాటలు కలిపి ఇంకా దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తానమ్మా. నువ్వే ఏదో ఒకటి చేసి తను నా బైక్ పై వచ్చేలా చెయ్యి. ఇలా మంచివాడిలా నటించడం నా వల్ల కాదమ్మా. తొందరగా నా పెళ్లి జరిపించావు అంటే నేను వేసుకుని తిరుగుతున్న ఈ దొంగ ముసుగుని తీసి అవతల పడేస్తాను. అంతేకాదు, ఉద్యోగం లేకపోయినా రోజు ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్తున్నట్టుగా నటించడం అన్నిటికంటే చాలా కష్టంగా ఉంది అన్న కొడుకు మాటలకు చాముండేశ్వరి, సరేలేరా నేను చూసుకుంటాలే అని కొడుక్కి ధైర్యం చెబుతుంది. మర్నాడు ఉదయం అశ్విని కాలేజ్కి రెడీ అవుతుంది. కాని పల్లవి మాత్రం అప్పటికి ఇంకా నిద్ర నుండి కూడా లెగదు.
దాంతో అశ్విని, పల్లవి పల్లవి కాలేజ్కి టైం అవుతుంది, ఇంకా పడుకుని ఉన్నావే అని అడుగుతుంది. అశ్విని, నాకు కొంచెం ఒంట్లో బాగా లేదు, నేను ఈరోజు రాలేను. నువ్వు ఈ రోజుకి కాలేజ్కి ఆటోలో వెళ్ళిపోవా ప్లీజ్ అని అంటుంది. అయ్యో అలాగా, ఉండు అత్తయ్యకి చెబుతాను అని కంగారుగా తన అత్త దగ్గరకు వెళ్లి విషయమంతా చెప్పి అది పల్లవి దగ్గరికి తీసుకొని వస్తుంది. అక్కడికి వచ్చిన చాముండేశ్వరి పల్లవిని తాకి చూసి, కొద్దిగా జ్వరంగా ఉందమ్మా, నేను తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తానులే, నువ్వు వెళ్ళు కాలేజ్కి, టైం అవుతుంది కదా అని అంటుంది. అయ్యో లేదత్తయ్యా, నేను మీతో పాటు హాస్పిటల్కి వస్తాను, మనం ఇద్దరం కలిసి హాస్పిటల్కి తీసుకువెళ్తాం అన్న మాటలకు చాముండేశ్వరి, ప్లాన్ అంతా పాడు చేసేలా ఉందే అని తన మనసులో అనుకొని, ఇంత దానికి నువ్వు కాలేజ్ మానేయడం ఎందుకమ్మా, నేను మీ మావయ్య గారు తీసుకుని వెళ్తాములే, అవును నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావు అని అడుగుతుంది. ఆటోలో వెళ్తానత్తయ్యా. ఆటోలోనా, అది ఒంటరిగానా? వద్దమ్మా వద్దు, అసలే రోజులు ఏమీ బాగా లేవు. ఆగు, ఎలాగో తనోజ్ ఆఫీస్కి వెళ్లే టైం కూడా అయ్యింది, వాణ్ణి డ్రాప్ చేయమని చెప్తాను. అయ్యో వద్దత్తయ్యా, నన్ను డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్లేసరికి బావకి లేట్ అవ్వచ్చు, పర్వాలేదు నేను వెళ్ళిపోతాను అన్నా సరే వినకుండా చాముండేశ్వరి తనోజ్ దగ్గరికి వెళ్లి, రే తనోజ్, చెల్లికి ఆరోగ్యం అంతగా బాగా లేదురా, ఈరోజు తను కాలేజ్కి వెళ్లడం లేదు, నువ్వు కాస్త అశ్వినిని తన కాలేజ్ దగ్గర డ్రాప్ చేయరా అన్న మాటకు తనోజ్, మమ్మీ, ఈరోజు నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, నేను కాస్త త్వరగా వెళ్ళాలి అని తెగ నటించేస్తాడు. ఆ మాటలు విన్న అశ్విని, పర్వాలేదు బావా, నాకు అలవాటైంది కదా, నేను ఆటోలో వెళ్ళగలను, నువ్వు బయలుదేరు ఆఫీస్కి అని చెప్పి తన కాలేజ్కి బయలుదేరుతుంది. నీ వెధవ ఓవర్ యాక్షన్ ఆపి వెళ్ళు వెళ్ళు తన వెనకాల అని గట్టిగా అరుస్తుంది చాముండేశ్వరి. ఏదో కొద్దిగా బిల్డప్ కోసం ట్రై చేశాను మమ్మీ, డోంట్ వరీ, ఇప్పుడు వెళ్తాను కదా నేను అని తన వెనకాలే వెళ్తాడు. ఆ తరువాత తనోజ్ అశ్వినికి ఎదురుగా బండిని ఆపి, అశ్విని మరేం పర్వాలేదు లేరా, నేను డ్రాప్ చేస్తాను నిన్ను అని అంటాడు. లేదు బావా పర్వాలేదు, నేను వెళ్తాను అన్నా వినకుండా బలవంతంగా అశ్వినిని బండి ఎక్కించుకుంటాడు తనోజ్. అలా అశ్విని తన బైక్ పై ఎక్కేసరికి తనోజ్ ఆనందానికి అవధులుండవు. అవును అశ్విని, కాలేజ్ ఎలా ఉంది? నీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? కాలేజీలో నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? అలాంటిదేమైనా ఉంటే నాతో చెప్పు అని ఆగకుండా మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మాటలకు అశ్విని, అదేం లేదు బావా, పల్లవి ఉంది కదా, అందువల్ల కొత్త కాలేజ్ అయినా నాకే ఇబ్బంది లేదు, అయినా నా కోసం ఎంత కేరింగ్ చూపించినందుకు థ్యాంక్స్ బావా అని అంటుంది. నువ్వు నా మరదలివి, నీకోసం కేరింగ్ చూపించకుండా ఎలా ఉంటాను అశ్విని అన్న మాటలకు అశ్విని సిగ్గుపడుతుంది. తనలో తానే ఎంతగానో మురిసిపోతుంది. ఎప్పుడైనా నీతో మాట్లాడదాము అంటేనే నాకు అవకాశమే దొరకడం లేదు, ఇంట్లో అందరూ ఉంటారు, నువ్వేమో మాట్లాడే అవకాశమే ఇవ్వవు అని మాటలు కలుపుతూ ఉంటాడు తనోజ్. ఇంతలో అశ్విని కాలేజ్ దగ్గరికి వచ్చేస్తారు. సరే బావా, నేను బయలుదేరుతాను అని చెబుతుంది అశ్విని. ఓకే అశ్విని, ఈవినింగ్ ఎన్నింటికి రమ్మంటావు నిన్ను పికప్ చేసుకోవడానికి? లేదు బావా, నేను వచ్చేస్తాను అబ్బా, మన మధ్య ఈ ఫార్మాలిటీస్ ఎందుకు చెప్పు, జస్ట్ నువ్వు టైం నాకు మెసేజ్ చెయ్యి, 5 నిమిషాల్లో ఇక్కడ వాలిపోతాను అని బాయ్ చెప్పి బయలుదేరి తిన్నగా ఇంటికి వచ్చేస్తాడు తనోజ్. తనోజ్ ని చూసిన పల్లవి, ఎరా అన్నయ్య, పులిహార బాగా కలిపావా? వదినమ్మ పడిపోయినట్టేనా అని అడుగుతుంది. నువ్వు అన్నట్టుగా పులిహార అయితే బాగానే కలిపాను, కానీ పడిందో లేదో మాత్రం తెలియలేదు. చూద్దాం, ఈ రోజే కదా బండి ఎక్కింది, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కిస్తాను. ఆ మాటలు విన్న చాముండేశ్వరి, నువ్వు అంత సమర్థుడివే లేరా అని తన కొడుక్కి తన 2 చేతులతో దిష్టి తీస్తుంది. ఆ తరువాత తనోజ్, సరే మమ్మీ, ఈ శుభ సందర్భాన్ని మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం.
ఈరోజు చికెన్ బిర్యానీ చెయ్యి నువ్వు. అని అంటాడు. ఏంటి, చికెన్ బిర్యానీనా? వంటగదిలోకి వచ్చి చూడు ఒక్కసారి. అసలు వంట సామాన్లు ఏమేమి ఉన్నాయో. ఈ అశ్విని వచ్చిన దగ్గర నుండి ఇంటి ఖర్చులు 5 పెరిగాయనుకో. 3 పూటలు 3 వెరైటీలు చేయాల్సి వస్తుంది. దమ్మిడి ఆదాయం లేదు. నీకు ఏమైనా ఉద్యోగం వస్తుంది అన్న నమ్మకం అయితే నాకు లేదురా. ఏదో దొరికిన చోట అల్లా అప్పులు చేస్తూ అశ్వినికి అనుమానం రాకుండా, అప్పులు వాళ్ళు ఇంటికి రాకుండా మేనేజ్ చేస్తున్నాను. దీనికి తోడు అశ్విని అమ్మమ్మ తాతయ్య వచ్చి ఇచ్చిన ఆ 1,00,000 రూపాయలు కూడా నువ్వే తీసుకున్నావు కదరా అన్న తల్లి మాటలు విన్న తనుజ్, ఓ గాడ్, టాపిక్ అంతా నా మీదకు డైవర్ట్ అయిపోయేలా ఉంది అనుకుని అక్కడి నుండి చిన్నగా జారుకుంటాడు. అబ్బా, అనవసరంగా అడిగాను బిర్యానీ. అమ్మ ఫుల్గా క్లాస్ పీకేసింది. అదేదో బయటకు వెళ్లి ఏదో ఒక హోటల్లో తిన్నా అయిపోయేది. ఎలాగో అమ్మ ఇచ్చిన ఆ 1,00,000 రూపాయలు అప్పు కూడా కట్టలేదు కదా. చా, పేకాటలో ఖచ్చితంగా గెలుస్తాను. 1,00,000ని 2,00,000 చేసి ఆ షావుకారు అప్పు కూడా తీర్చేద్దాము అనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్ లో గేమ్ అంతా తారుమారైపోయింది. 50,000 కూడా పోయాయి. ఈ విషయం కనుక అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. జాగ్రత్తగా మేనేజ్ చెయ్యాలి అని అనుకుంటాడు తనుజ్. అలా బయటకు వెళ్లి ఫుల్గా బిర్యానీ తిని ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోతాడు తనుజ్. సాయంత్రం కాలేజ్ పూర్తి అయిన తర్వాత బయటకు వచ్చిన అశ్విని తనుజ్కి మెసేజ్ చేస్తుంది. కానీ తనుజ్ గాఢ నిద్రలో ఉండడం వల్ల ఆ మెసేజ్ ని చూసుకోడు. అలా కాసేపు తనుజ్ కోసం ఎదురు చూసి అశ్విని తను రాకపోవడంతో ఆటో ఎక్కి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన అశ్విని మాట విన్న తనుజ్ ఉలిక్కిపడి నిద్ర నుండి లేస్తాడు. వచ్చేసిందా ఇంటికి? నేను మెసేజ్ లేదా కాల్ అయినా చేయమన్నాను కదా అనుకుని తన ఫోన్ తీసి చూస్తే అశ్విని దగ్గర నుండి మెసేజ్ మిస్ కాల్ కూడా ఉంటుంది. చా, మెసేజ్ కాల్ కూడా చేసిందా? ఫుల్గా బిర్యానీ తినేసానేమో, బాగా నిద్ర పట్టేసింది. ఇప్పుడెలా అనుకుని కంగారు పడిపోతూ ఉంటాడు తనుజ్. దాంతో తనుజ్ తన గదిలోనే ఉండి తన తల్లికి ఫోన్ చేసి విషయమంతా చెప్పి, మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఈ ఒక్కసారికి కొద్దిగా మేనేజ్ చేయవా? ఇంకొకసారి ఇలా జరగనివ్వను మమ్మీ అని చాలా బ్రతిమలాడుతాడు. ఆ మాటలకు చాముండేశ్వరికి పిచ్చి కోపం వస్తుంది. తనుజ్, నేను నీకు ముందే చెప్పాను ఈ విషయంలో నువ్వు అశ్రద్ధగా ఉండవద్దు అని. అయినా కూడా నువ్వు అదే చేశావు కదూ అన్న తల్లి మాటలకు తనుజ్, మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఈ ఒక్కసారికి, మరొకసారి ఇలా ఎప్పుడూ జరగనివ్వను. ప్రామిస్ మమ్మీ, ఈసారికి హెల్ప్ చేయవు? ఇదే ఆఖరిసారి అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. అయ్యో అశ్విని, అప్పుడే వచ్చేసావా అమ్మా? ఇప్పుడే బావ నాకు ఫోన్ చేశాడమ్మా. తను నీ దగ్గరికి బయలుదేరదాము అని వస్తూ ఉంటే తన మేనేజర్ ఏదో అర్జెంట్ పని ఉంది అని రానివ్వలేదంట. కాస్త లేట్ అవుతుంది, నిన్ను కాలేజ్ దగ్గరే వెయిట్ చేయమని నాతో చెప్పాడు. నీకు ఫోన్ కూడా చేశాడంటమ్మా, కానీ నీ ఫోన్ కలవలేదంట. నేనే ఫోన్ చేద్దాము అనుకున్నాను, ఇంతలో వచ్చేశావు నువ్వు అన్న మాటలు విన్న అశ్విని, మా కాలేజ్ దగ్గర సిగ్నల్స్ సరిగ్గా ఉండవత్తయ్యా. పర్వాలేదత్తయ్యా, నేను వచ్చేశాను అని బావకు మెసేజ్ చేస్తాను అని చెబుతుంది. తర్వాత పల్లవి, అమ్మా, నేను ఎప్పుడైనా ఒక్కరోజు కాలేజీలో డ్రాప్ చేయమంటే ఇల్లు పీకి పందిరేసినంత పని చేస్తాడు అన్నయ్య. కానీ మర్దల్ని మాత్రం డ్రాప్ చేయడమే కాదు, మళ్ళీ ఇంటికి కూడా తీసుకొని వస్తాను అన్నాడా అని అశ్వినిని ఆట పట్టిస్తుంది పల్లవి. ఆ మాటలకు అశ్విని తనలో తానే చిన్నగా నవ్వుకుంటుంది. ఈ సంభాషణ అంతా తన గదిలో నుండి వింటున్న తనుజ్, బ్రతికిపోయాను. అనుకున్న దానికంటే ఇద్దరు కూడా బాగానే మేనేజ్ చేశారు అని అనుకుంటాడు. ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు చేసిన తరువాత అశ్విని చల్లగాలికని అలా బయటకు వస్తుంది. అది చూసిన చాముండేశ్వరి, రేయ్ తనుజ్, అమ్మాయి బయట ఒంటరిగా ఉంది, వెళ్ళి ఈరోజు నువ్వు చేసిన వెధవ పనికి సారీ అడుగుతానని వెళ్ళు
అని అశ్విని దగ్గరికి పంపిస్తుంది. అశ్విని, ఐఎమ్ సారీ. అని అంటాడు. ఆ మాటలు విన్న అశ్విని అయ్యో ఎందుకు బావా సారీ? అని కంగారు పడుతుంది. నేను మొదటిసారిగా నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను. ఎప్పుడైనా సరే అవతల వ్యక్తిపై మనకు నమ్మకం కలగాలి అంటే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే కదా వారు మనల్ని నమ్ముతారు. కానీ నేను ఈ విషయంలో ఫెయిల్ అయ్యాను అని తెగ బాధపడినట్టుగా నటించేస్తాడు. లేదు బావా, అంత మాట అనకు. వర్క్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా నాకు కూడా కొంచెం ఐడియా ఉంది బావా. నేను అర్థం చేసుకోగలను అన్న అశ్విని మాటలకు తనోజ్ ఓకే అశ్విని, చాలా థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. నీలా అర్థం చేసుకునే అమ్మాయిని ఎవరు చేసుకుంటారో కానీ వాళ్ళు చాలా లక్కీ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు తనోజ్. అలా ఒక వారం రోజుల పాటు పల్లవి దొంగ జ్వరాన్ని నటిస్తూ కాలేజీ మానేస్తుంది. దాంతో తనోజ్ అశ్వినిని కాలేజ్కి తీసుకుని వెళ్లి మళ్లీ ఇంటికి తీసుకుని రావడం, ఈ క్రమంలో తనకి బాగా దగ్గరవుతాడు. తల్లి తండ్రిని కోల్పోయిన అశ్వినికి ఒక్కసారిగా తనోజ్ తనపై అంత అభిమానాన్ని, ప్రేమని చూపించడంతో అశ్విని కూడా తనని ఇష్టపడుతుంది. కానీ ఆ విషయం మాత్రం తనోజ్కి చెప్పదు. అలా ఒకరోజు తనోజ్ కాలేజ్ నుండి ఇంటికి తీసుకుని వెళ్లే దారిలో అశ్విని, ఏమైనా తిందామా అని అడుగుతాడు. సరే బావా. అలా ఇద్దరూ కలిసి ఒక హోటల్కి వెళ్తారు. అశ్విని, చదువు పూర్తయ్యాక నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు. ఆ మాటలకు అశ్విని జాబ్ చేస్తాను బావా. మా కాలేజీలో క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతాయి, అందులో ట్రై చేస్తాను. ఓ వెరీ గుడ్. కానీ నీకే కోట్ల ఆస్తి ఉంది కదా, ఇంకా జాబ్ ఎందుకు? అదేంటి బావా, ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? జాబ్ అనేది మనం చదివిన చదువుకి ఒక అర్థాన్ని కల్పిస్తుంది బావా. కేవలం శాలరీ కోసమే కాదు కదా, మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతేకాదు బావా, ఈ రోజుల్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఫస్ట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆ తర్వాతే ఏదైనా సరే. జాబ్ అనేది మనకి ఒక ఆత్మస్థైర్యాన్ని కూడా కలుగజేస్తుంది కదా బావా. అన్న మాటలు విన్న తనోజ్ అవాక్కైపోతాడు. ఆ క్షణం వరకు తనోజ్ అశ్వినిని చాలా తక్కువ అంచనా వేస్తాడు. చాలా అమాయకురాలు, తల్లి తండ్రి చాటున పెరిగింది, పెద్దగా లోకజ్ఞానం ఏమీ ఉండదులే అని అనుకుంటాడు. కాని ఇప్పుడు అశ్విని మాట్లాడిన మాటలకు తనోజ్కి దిమ్మ తిరిగిపోతుంది. దాంతో తనోజ్ వావ్, సూపర్ అశ్విని, నువ్విలా సైలెంట్ గా ఉంటే నీ గురించి నేను వేరేలా అనుకున్నాను. బట్ యు ఆర్ వెరీ స్మార్ట్ అని అప్పటికి మాట దాటేస్తాడు. ఇంటికి తిరిగి వచ్చిన తనోజ్ జరిగిందంతా తన తల్లికి, తండ్రికి, చెల్లికి చెప్తాడు. అమ్మా, మీకు ఎవరికి అశ్విని గురించి పూర్తిగా తెలియదు. తను మనం అనుకున్నంత అమాయకురాలు, తల్లి చాటు బిడ్డ అయితే కాదు. ఏదో ఎదురు చూడని సంఘటనలు జరిగాయి కాబట్టి అలా మౌనంగా ఉండిపోయింది. అంతేకాని తను మనం ఏం చెబితే అది విని తల ఊపే రకం అయితే కాదమ్మా. ఈరోజు తనతో మాట్లాడితే కాని నాకు అర్థం అవ్వలేదు తనకు ఎలాంటి ఆలోచనలు, ఆశయాలు ఉన్నాయో అని. కాబట్టి మనం ఈ క్షణం నుండి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దాని మెడలో 3 ముళ్ళు వేసి బలవంతంగా అయినా సరే దాని ఆస్తిని చేజిక్కించుకోగలమేమో, కాని దాని ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని మాత్రం కనీసం మనం టచ్ కూడా చేయలేమమ్మా అన్న తనోజ్ మాటలకు చాముండేశ్వరి కంగారు పడిపోతుంది. అయ్యో, అదేంట్రా అంత మాట అనేసావు నువ్వు? అవునమ్మా, తను గనుక చదువుని పూర్తి చేసింది అంటే తప్పకుండా జాబ్ కొడుతుంది. అలా జరిగితే అశ్వినిని మన చెప్పు చేతల్లో పెట్టుకోలేమమ్మా. ఒక్కసారి గనుక సంపాదన రుచి మరిగింది అంటే మనల్ని ఎదిరించడం, మనల్ని కాదు అని బయటికి వెళ్లడం కూడా తనకు పెద్ద విషయం అయితే కాదు. అయితే ఇప్పుడు నువ్వేం చేద్దామంటావురా? అన్న తల్లి మాటలకు తనోజ్ మనం మన ప్లాన్ ని మార్చాలి. ముందులా చదువు పూర్తి అయ్యాక పెళ్లి కాదు,
చదువు మధ్యలోనే ఆపించేసి పెళ్లి చేసుకోవాలి. అన్న మాటలు విన్న చాముండేశ్వరి, అది ఎలా సాధ్యపడుతుందిరా? దానికి అశ్వినియే కాదు, తన అమ్మమ్మ తాతయ్య కూడా ఒప్పుకోర్రా. నువ్వు కంగారు పడకు, దానికి కూడా నేను ఒక ఉపాయం ఆలోచించాను. అవునా? ఏంట్రా అది? నాకు ఫారిన్ కి వెళ్లే అవకాశం వచ్చింది అని. వెళ్తే కనీసం 5 సంవత్సరాలు పడుతుంది తిరిగి రావడానికి అని అందరికీ అబద్ధం చెప్పండి. వెళ్లే ముందే నాకు పెళ్లి చేసి పంపించాలి అని అనుకుంటున్నారు. మీ మనసులో అశ్వినిని కోడలిగా చేసుకోవాలి అని ఉంది అని కూడా చెప్పండి. నాకు తెలిసి అశ్విని కూడా నాకు పడిపోయింది మమ్మీ, కానీ బయటపడడం లేదు అంతే అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు తనోజ్. నువ్వు చెప్పింది అంతా బాగానే ఉందిరా, కానీ పెళ్లి జరిగాక ఫారిన్ వెళ్ళకపోతే అందరూ మనల్ని నిలదీసి అడుగుతారు కదరా, అప్పుడేం చేద్దాం మరి? అన్న తల్లి మాటలకు తనోజ్, అది అంతా తర్వాత చూసుకుందాంలే, ముందైతే నేను చెప్పింది చెయ్యండి. ఈలోపు నేను అశ్విని నోటి నుండి నిజం రాబడతాను అని అంటాడు. మర్నాడు సాయంత్రం కాలేజ్ నుండి ఇంటికి తిరిగి వస్తున్న అశ్వినిని పల్లవిని ఆపి తనోజ్, చెల్లి నువ్వు ఇంటికి వెళ్ళు, అశ్వినిని నేనింటికి తీసుకువస్తాను అని చెప్పి పల్లవిని అక్కడి నుండి పంపించేసి తనోజ్ అశ్వినిని పార్క్ కి తీసుకుని వస్తాడు. ఏంటి బావా, ఏంటి విషయం? సడన్ గా పార్క్ కి తీసుకొచ్చావు? అది అశ్విని. అని తడబడుతూ ఉంటాడు తనోజ్. చెప్పు బావా, ఏంటి విషయం? అశ్విని, నాకు ఫారిన్ వెళ్లే అవకాశం వచ్చింది. ఓ సూపర్ బావా, దట్స్ గ్రేట్. హార్టీ కంగ్రాచులేషన్స్ బావా. అయినా ఇంత సంతోషకరమైన విషయాన్ని ఇంత దిగులుగా చెప్తున్నావేంటి నువ్వు? అదే అశ్విని, ఏం చేయాలో నాకు అర్థం అవ్వడం లేదు. వెళ్తే కనుక కనీసం 5 ఇయర్స్ వరకు తిరిగి రావడానికి లేదు. అన్న తనోజ్ మాటలు విన్న అశ్విని ఆనందమంతా ఒక్కసారిగా ఆవిరైపోతుంది. తన ముఖమంతా బాధగా మారిపోతుంది. అది గమనించిన తనోజ్కి విషయమంతా అర్థమవుతుంది. కాస్త ధైర్యం కూడా వస్తుంది. ఈ 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ విడిచి దూరంగా ఉండడం అంటే నాకు చాలా కష్టంగా ఉంది అశ్విని. అంతేకాదు అమ్మా నాన్న వెళ్లే ముందు పెళ్లి చేసుకొని నా భార్యని తీసుకొని వెళ్ళాలి అని పట్టుపట్టారు అశ్విని. నీకు తెలుసు కదా అమ్మ గురించి, తను ఏదైనా అనింది అంటే అది జరిగే వరకు నిద్రపోదు. ఆ మాటలు విన్న అశ్విని అవును బావా అని మౌనంగా ఉండిపోతుంది. ఏమైంది అశ్విని, ఎందుకు సడన్ గా అలా డల్ గా అయిపోయావు? నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. అయ్యో అదేం లేదు బావా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. మనం చదివిన చదువుకి ఒక అర్థాన్ని కల్పించేలా మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా మన సత్తా చాటించగలగడం అంటే అది చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా బావా. అవును అశ్విని, నువ్వు సరిగ్గానే చెప్పావు. కానీ నీ దిగులుకి ఇంకేదైనా కారణం ఉందా అని అశ్విని నోటితోనే తనని ప్రేమిస్తుంది అని చెప్పించాలి అని నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు తనోజ్. కానీ ఎంతకీ తనోజ్ ప్లాన్ వర్క్ అవ్వకపోవడంతో ఓ గాడ్, ఈ రాక్షసి నోటి నుండి నిజం రాబట్టడం చాలా కష్టంగానే ఉందే. ఇంకా లేట్ చేస్తే మనకే ప్రమాదం అనుకొని తనోజ్, అశ్విని, నేను నీతో ఒక మాట చెప్పాలి అని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. కానీ నువ్వు మా ఇంట్లో ఉండడం వల్ల నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అని నువ్వు అనుకుంటావేమో అని ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. కానీ నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే నా జీవితం నా చేయి జారిపోయేలా ఉంది అశ్విని. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నిన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నిన్ను మనసులో పెట్టుకొని అమ్మ చెప్పినట్టుగా వేరే అమ్మాయినైతే పెళ్లి చేసుకోలేను అని ఆపకుండా తను చెప్పాలి అనుకున్నదంతా చెప్పేస్తాడు. ఆ మాటలు విన్న అశ్విని ముందు కంగారు పడిపోతుంది. ఎందుకంటే ఇది అంతా తను ఎదురు చూడని సంభాషణ. దాంతో అశ్విని, బావా, తల్లి తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన నేను ఈరోజు ఇలా మామూలు మనిషిలా అయ్యాను అంటే అది కేవలం మీ అందరి వల్లనే బావా. నేను మీ అందరికీ ఎంతైనా రుణపడి ఉంటాను. అంతేకాదు బావా,
నువ్వంటే నాకు కూడా ఇష్టమే, కానీ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు. నాకంటూ కొన్ని ఆశయాలు ఉన్నాయి. ముందు అవి నెరవేరాలి, ఆ తరువాతే పెళ్లి అన్న అశ్విని మాటలు విన్న తనోజ్కి ఆకాశం నెత్తిమీద పడినంత పని అవుతుంది. కాని బయటకు మాత్రం అశ్విని, నీకు నేనంటే ఇష్టం అన్నావు, అది చాలు అశ్విని నాకు. అని తనోజ్ తన మనసులో సరేలే, ముందైతే నేను ఇష్టం అని చెప్పింది కదా, ఇప్పటికీ అది చాలులే. ఇంకా ఎక్కువగా ఫోర్స్ చేస్తే కనుక నేను సెల్ఫిష్ అనుకుంటుంది, మొదటికే మోసం కూడా వస్తుంది. మిగతా విషయాలు అన్నీ అమ్మ చూసుకుంటుందిలే. రాత్రి అందరూ కలిసి భోజనాలు చేసిన తర్వాత తనోజ్ అశ్వినికి మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్తాడు. ఆ మాటలు విన్న చాముండేశ్వరి ఏమీ ఎరగనట్టుగా, రేయ్ తనోజ్, ఏంట్రా నువ్వు చేసిన పని? అశ్వినితో మాట్లాడే ముందు మాతో ఒక్క మాట చెప్పాలి అని కూడా నీకు అనిపించలేదా? అయినా అశ్విని అమ్మమ్మ తాతయ్య మనల్ని నమ్మి ఇక్కడ ఉంచారు తనని. ఇప్పుడు కనుక ఈ విషయం తెలిస్తే మనల్ని తప్పుగా అనుకోరారా అని తనోజ్ని కడిగి పడేస్తుంది చాముండేశ్వరి. ఆ మాటలకు కంగారు పడిన అశ్విని, అయ్యో అత్తయ్య, బావ అంటే నాకు ఇష్టమే అత్తయ్య. ఇందులో బావ తప్పు కూడా ఏమీ లేదు. అమ్మమ్మకి తాతయ్యకు నేను నచ్చ చెప్తానత్తయ్య. లేదమ్మా లేదు, ఇదంతా నాకు కరెక్ట్గా అనిపించడం లేదు. ఆస్తి కోసమో మరి ఏదో ఆశించి ఇదంతా మేమే చేశాము అని వారు అనుకోవచ్చు కదా. లేదత్తయ్య, అలా ఏమీ అనుకోరు. నేనే బావని ఇష్టపడ్డాను, తననే పెళ్లి చేసుకుంటాను అని అమ్మమ్మకి తాతయ్యకి చెబుతానత్తయ్య. అశ్విని నోటి నుండి ఆ మాట రప్పించడానికి చాముండేశ్వరి ఇంత నాటకం ఆడుతుంది. కాని అశ్విని, తనోజ్కి వెళ్లి ముందే పెళ్లి జరిపించి పంపించాలి అని నిర్ణయించుకున్నాము మేము. నువ్వు చూస్తే ఇంకా చదువుకుంటాను అంటున్నావు. నీ చదువు పూర్తి అవ్వాలి అంటే కనీసం ఇంకొక సంవత్సరం పడుతుంది కదా అమ్మా. మరి ఇది ఎలా సాధ్యపడుతుంది అని చాలా అమాయకంగా అడుగుతుంది చాముండేశ్వరి. ఆ మాటలకు తనోజ్, అమ్మా, సంవత్సరమే కదా, ఏం పర్వాలేదు. సంవత్సరం తర్వాత నేను మళ్ళీ ఇండియా వస్తానమ్మా, అప్పుడు పెళ్లి చేసుకుంటాను అని తనోజ్ వారు ముందుగా మాట్లాడుకున్నట్టుగానే అక్కడ చెప్తాడు. లేదురా నాన్న, పెళ్లి కాకుండా నిన్ను నేను పంపించడం జరగదు. నువ్వు పెళ్లి చేసుకోకుండా వెళ్ళి అక్కడ ఏ తెల్ల దొరసాని వలలోనూ పడి దాన్ని కనుక పెళ్లి చేసుకుని తీసుకువచ్చావు అంటే అప్పుడేంటి నా పరిస్థితి? అమ్మే, నీ కొడుకుపై ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? ఆ జానకమ్మ కొడుకు కూడా ఇలాంటివే పెద్ద పెద్ద డైలాగులు చెప్పే వెళ్ళాడు. కాని ఏం చేశాడ్రా వాడు? సంవత్సరం తిరిగేసరికి ఒక తెల్లతోలు పిల్లను తెచ్చి మీ కోడలు అని ఇంటి ముందు నిలబెట్టాడు. ఆ సంఘటన ఇంకా నా కళ్ళ ముందే ఉందిరా. అందుకని అశ్విని చదువుని మధ్యలో ఆపడం కూడా కుదరదురా. నా మాట విని నేను చూపించే సంబంధాల్లో ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకో అని తెగేసి చెప్పేస్తుంది చాముండేశ్వరి. ఆ మాటలకు కోపం వచ్చినట్టుగా నటిస్తున్న తను బయటకు వెళ్లిపోతాడు. అది చూసిన చాముండేశ్వరి, పల్లవి వారి వారి గదుల్లోకి వెళ్లిపోతారు. అశ్విని మాత్రం ఏం చేయాలో అర్థం కాక అలాగే సోఫాలో కూర్చుండిపోతుంది. కాసేపటి తరువాత పల్లవి అశ్విని దగ్గరికి వస్తుంది. అశ్విని, అమ్మ ఎంత మొండిదో అన్నయ్య కూడా అంతే. కుదరకపోతే ఫారిన్ ఆఫర్ని అయినా వదిలేస్తాడు, కానీ తన పంతాన్ని మాత్రం వదలడు. మనం ప్రేమించేవారు మనకి దక్కాలి అంటే ఒక్కొక్కసారి మనం కూడా మనకి నచ్చిన వాటిని వదులుకోవాల్సి వస్తుందేమో అశ్విని. ఒక్కసారి ఆలోచించు నువ్వే అని అశ్విని ఏం చెయ్యాలో చెప్పకనే చెప్పేస్తుంది పల్లవి. దాంతో అశ్విని తను ఎదురు చూడని సందిగ్ధ స్థితిలో పడిపోతుంది. అప్పటికి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఎప్పుడూ నవ్వులతో మాటలతో సందడిగా ఉండే ఆ ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఇంతలో తనోజ్ తన చెల్లికి ఫోన్ చేసి, పల్లవి, ఏంటి అక్కడ అప్డేట్స్? అశ్విని మన దారికి ఏమైనా వచ్చిందా అని అడుగుతాడు.
ఆ సమయంలో అశ్విని పక్కనే ఉండడంతో పల్లవి నో అని మాత్రమే చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. ఇంత తొందరగా దారికి వస్తే నువ్వు అశ్విని ఎలా అవుతావులే? నీకు ఈ డోస్ సరిపోదు, ఇంకా డోస్ పెంచాలి అనుకొని తనోజ్ ఆ రాత్రికి ఇంటికి రావడమే మానేస్తాడు. దాంతో పల్లవి కంగారు పడిపోయినట్టుగా నటిస్తూ అమ్మా అమ్మా అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. ఒక్కసారి అన్నయ్యకి ఫోన్ చేయవా నువ్వు? నేను ఫోన్ చేస్తుంటే తను అస్సలు లిఫ్ట్ చేయట్లేదమ్మా అని తెగ నటించేస్తుంది. దాంతో చాముండేశ్వరి తనోజ్కి ఫోన్ చేస్తుంది. అయినప్పటికీ తనోజ్ వారి పథకంలో భాగంగానే ఫోన్ని లిఫ్ట్ చేయడు. అమ్మా పల్లవి, అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే, నాకేంటో కంగారుగా ఉందమ్మా. అమ్మా నువ్వు కంగారు పడకు, నేను కూడా ట్రై చేస్తాను ఉండు అని పల్లవి కూడా చాలాసార్లు ఫోన్ చేస్తుంది. దాంతో చాముండేశ్వరి దొంగ ఏడుపుని మొదలు పెడుతుంది. అయ్యో అయ్యో నా బిడ్డ ఎన్ని పూజలు నోములు చేస్తే పుట్టాడో, ఏమైనా అఘాయిత్యం చేసుకున్నాడో ఏంటో, అసలే వాడు చాలా మొండివాడు. అమ్మా పల్లవి, నా కాళ్ళు చేతులు ఆడడం లేదమ్మా అని తెగ నటించేస్తుంది చాముండేశ్వరి. ఆ మాటలకు కంగారు పడిన అశ్విని అత్తయ్య కంగారు పడకండి, బావ అలాంటి పిచ్చి పని ఎప్పుడు చెయ్యడత్తయ్యా, నేను కాల్ చేసి చూస్తాను అని అశ్విని ఫోన్ చేస్తుంది. కాసేపటికి తనోజ్ అశ్విని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బావా ఏంటి బావా చిన్నపిల్లవాడిలా చేస్తున్నావు నువ్వు? నీకోసం ఇంట్లో అందరం ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? నువ్వు ఎక్కడ ఉన్నా సరే ముందు ఇంటికి రా అని గట్టిగా అరిచి ఫోన్ కట్ చేసేస్తుంది. కాసేపటి తరువాత తనోజ్ తీరిగ్గా ఇంటికి తిరిగి వస్తాడు. తనోజ్ని చూసిన చాముండేశ్వరి, రే తనోజ్ వచ్చావా? ఎందుకురా ఇలా చేశావు? నా ప్రాణం పోయినంత పని అయింది తెలుసా నీకు అని బాగా ఏడ్చేస్తుంది. ఇది అంతా చూస్తున్న అశ్విని తన వల్లే ఇదంతా జరుగుతుంది అని చాలా బాధపడుతుంది. అలా వారం రోజులు గడుస్తాయి. ఇల్లంతా నిశ్శబ్దం, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడుకోరు. పాపం ఇంటిల్లపాది బాగా ఆలోచించి పకడ్బందీగా వేసిన వలలో పడిపోయాను అన్న విషయం తెలియక తన కలలను కూడా వదులుకొని తనోజ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అశ్విని. ఈ విషయం తన బంధువులకు, అమ్మమ్మ తాతయ్యకు కూడా తనే చెబుతుంది. ఆ మాటలు విన్నా అందరూ షాక్ అవుతారు. అశ్విని అమ్మమ్మ, అశ్విని ఏంటి నువ్వు మాట్లాడేది? అప్పుడే నీకు పెళ్ళా? నీ పెళ్లి గురించి నువ్వే నిర్ణయం తీసుకునే అంత పెద్దదానివి అయిపోయావా నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి చెబుతున్నా నీ కలల ప్రపంచం సంగతి ఏంటి మరి? కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయకపోతే నీకు మంచి ఉద్యోగం ఎలా వస్తుంది అశ్విని? అసలు నీకు బుర్ర పనిచేస్తుందా? ఆగు నేను మీ అత్తయ్య మామయ్యతో మాట్లాడతాను. చదువుకుంటావు అని పంపిస్తే ఇంత పని చేసిందా మీ అత్త అని గట్టిగా అరిచేస్తుంది. ఆ మాటలకు అశ్విని, అమ్మమ్మ మీరు అత్తయ్యని కాని మామయ్యని కాని ఏమైనా అన్నారు అంటే నా మీద ఒట్టే. బావని నేనే ప్రేమించాను, ఇందులో ఎవరి ప్రణయమూ లేదు. మీరు ఇలా తప్పుగా అనుకుంటారు అని అత్తయ్య నాకు ముందే చెప్పింది. తను కూడా ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు అని అప్పటి వరకు జరిగింది అంతా తన అమ్మమ్మకు తాతయ్యకు చెప్పి, ఇది విషయం. బావ వెళ్లేలోపే పెళ్లి జరగాలి, అర్థం చేసుకోండి. మీరు వచ్చి అత్తయ్యతో మామయ్యతో మాట్లాడండి అమ్మమ్మ అని చాలా ప్రాధేయపడుతుంది అశ్విని. ఆ తర్వాత అశ్విని తాతయ్య, ఏంటి లక్ష్మి ఇలా జరిగింది? అప్పుడే అశ్వినికి పెళ్ళా? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. ఆ మాటలకు లక్ష్మమ్మ అశ్విని చెప్పిన దాన్ని బట్టి చాముండేశ్వరి తన కుటుంబ సభ్యులది ఏ తప్పు లేదు అని భావించి, ఏవండి ఏం జరిగినా మన మంచికే అంటారు కదా, అమ్మలా చూసుకునే మేనత్తే అశ్వినికి అత్తయ్య అయితే అంతకంటే ఏం కావాలండి? చదువు అంతా పూర్తి అయిన తరువాత ఒకవేళ మనం బయట సంబంధాలు చూసినా వీళ్ళంత ప్రేమగా బయట నుండి వచ్చిన వాళ్ళు చూసుకుంటారా చెప్పండి?
మనం చూస్తే కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నాము. ఇంకా మీరు ఏమీ ఆలోచించకండి, ఈ సంబంధానికి ఒప్పుకోండి అని తన భర్తకి చెబుతుంది లక్ష్మమ్మ. కానీ లక్ష్మి, మరి తన చదువు సంగతి ఏంటి? అబ్బాయికి మంచి ఉద్యోగం, మంచి జీతం, మన అశ్విని పేరు మీదే కోట్ల ఆస్తి ఉంది కదా అని బదులిస్తుంది. అలా 2 రోజులు గడిచిన తరువాత అశ్విని అమ్మమ్మ తాతయ్య బాగా ఆలోచించుకొని తనోజ్ ఇంటికి వస్తారు. పెద్దవాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇద్దరి వివాహం ఖాయం చేస్తారు. అనుకున్నట్టుగానే ఒక మంచి ముహూర్తాన వివాహం జరిపిస్తారు. ఆ తర్వాత చాముండేశ్వరి తనోజ్తో, రేయ్ తనోజ్, మనం చేరుకోవలసిన గమ్యాన్ని విజయవంతంగా చేరుకున్నాంరా, చాలా సంతోషంగా ఉందిరా. కానీ తర్వాత జరగబోయేది ఎలారా? నీ ఫారిన్ ప్రయాణం సంగతి ఏం చేద్దాం? అడిగేవారికి ఏం సమాధానం చెప్పాలి నేను అని అంటుంది. ఆ మాటలకు తనోజ్, మమ్మీ, నువ్వు కంగారు పడకు, దానికి నా దగ్గర ఒక ప్లాన్ రెడీగానే ఉంది. చెప్పరా బాబు, నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఒక్క 6 నెలలు ఫారిన్ ట్రిప్ పోస్ట్ పోన్ అయ్యింది అని అందరికీ చెప్పి ఈ 6 నెలల్లో ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని అశ్వినిని కాలేజ్కి పంపిద్దాం. ఈ 6 నెలల వ్యవధిలో అశ్విని గర్భవతి అయ్యింది అంటే దాంతో దాన్ని అష్టదిగ్బంధనం చెయ్యవచ్చు మమ్మీ. సరేలే, నేను అడిగిందేంటి, నువ్వు చెబుతుందేంటి? నేను నీ ఫారిన్ ట్రిప్ సంగతి అడుగుతున్నాను. అబ్బా ఆగు మమ్మీ, అక్కడికే వస్తున్నాను. ఎందుకలా కంగారు పడిపోతావు? ఒక్కసారి కనుక అశ్విని ప్రెగ్నెంట్ అని తెలియగానే నాకు యాక్సిడెంట్ అయ్యింది అని ఫారిన్ ట్రిప్ నుండి నన్ను తీసేసి వేరే వాళ్ళను పంపుతున్నారు అని ట్రీట్మెంట్ ఖర్చుల కోసం అని చెప్పి అశ్విని పేరు మీద ఉన్న డబ్బుని తీపిద్దాం. కుదిరినంత వరకు అన్నీ నా పేరున మార్పిచ్చేద్దాం. ఆ తర్వాత ఇంకా అది ఏమీ చేయలేదమ్మా. మన చేతిలో తోలు బొమ్మలా మారుతుంది. మనం ఎలా ఆడిస్తే అలా ఆడాల్సిందే అని క్రూరంగా నవ్వుతాడు తనోజ్. రేయ్, నువ్వు చెప్పేది వినడానికి చాలా బాగుందిరా, కానీ అని తడబడుతూ ఉంటుంది చాముండేశ్వరి. ఏంటి మమ్మీ కానీ? అదేరా, ఇదంతా జరుగుతుంది అంటావా? ఇప్పటి వరకు మనం వేసిన ఏ ప్లాన్ అయినా ఫెయిల్ అయిందా చెప్పు? ఇది అంతే. డోంట్ వరీ మామ్ అని చెప్పి తన గదిలోకి వెళ్తాడు. అక్కడ అశ్విని అందంగా అలంకరించుకొని చేతిలో పాల గ్లాస్తో తనోజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అశ్వినిని చూసిన తనోజ్ తన దగ్గరకు వెళ్ళి, అశ్విని, నా కోసం నువ్వు ఎంతగానో ప్రేమించే నీ చదువుని, నీ కలల్ని అన్నీ త్యాగం చేశావు. నేనేం చేసి నీ రుణం తీర్చుకోగలను అశ్విని? బావా, ఏంటి ఆ మాటలు? రుణమని చాలా పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. నేనేం చేసినా నా ఇష్టపూర్వకంగానే చేశాను కదా అని బదులిస్తుంది. ఆ మాటలకు తనోజ్, అందుకే కదా ఇంత సమయం పట్టింది అని తన మనసులో అనుకుంటాడు. అలా వారం రోజులు గడుస్తాయి. అశ్విని అమ్మమ్మ ఒకరోజు ఫోన్ చేసి, అమ్మా, అబ్బాయి తన ఫారిన్ ప్రయాణం గురించి ఏమైనా చెప్పాడా అని అడుగుతుంది. లేదమ్మమ్మ, ఇంకా ఏమీ చెప్పలేదు. ఈరోజు ఆఫీస్ నుండి వచ్చాక కనుక్కొని నీకు చెప్తానులే. ఆ రోజు భోజనాలు పూర్తి అయిన తరువాత అశ్విని, బావా, ఫారిన్ ట్రిప్ ఏమైంది? నువ్వు ఈ మధ్య ఆ విషయం గురించి ఏమీ మాట్లాడడం లేదు అని అడుగుతుంది. ఆ మాటలకు తనోజ్, ఏంటి ఫారిన్ ట్రిప్ అని ఓ నస. ఇప్పుడు ఫారిన్ వెళ్ళకపోతే చచ్చిపోతామా అని ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు లేని విధంగా కొత్తగా వింతగా ప్రవర్తిస్తాడు. నిజానికి తనోజ్ నిజ స్వరూపం అదే. ఇంకా వివాహం జరిగిపోయింది కాబట్టి ఇకపై నటించవలసిన అవసరం లేదు అని మెల్లగా తన ఒరిజినల్ క్యారెక్టర్ని అశ్వినికి పరిచయం చేస్తాడు. ఒక్కసారిగా ఆ వింత ప్రవర్తనను చూసిన అశ్విని కంటి నుండి నీరు ధారలా కారిపోతుంది.
పాపం గుక్కపెట్టి ఏడుస్తున్న అశ్వినిని కనీసం ఓదార్చకుండా బయటకు వెళ్ళిపోతాడు తనోజ్. కాసేపటికి బయటకు వచ్చిన తనోజ్, అయ్యో, అనవసరంగా తొందరపడ్డానా ఏంటి? అశ్విని ప్రెగ్నెంట్ అయ్యే వరకు ఓపిక పట్టాల్సింది అని అనుకొని ఇంటికి తిరిగి వస్తూ అశ్వినికి ఇష్టమైన స్వీట్స్ తీసుకొని వస్తాడు. అశ్విని, ఐఎమ్ వెరీ సారీ అశ్విని. నేను అసలే ఆఫీస్ టెన్షన్లో ఉన్నాను. నా బాస్తో నాకు రోజు ఇదే విషయంలో గొడవ. ఎందుకో తెలియదు, సడన్ గా ఈ ట్రిప్లో చాలా చేంజెస్ వచ్చేశాయి. అనుకోని విధంగా ఎన్నో జరిగిపోయాయి. అంతేకాదు డియర్, ఫారిన్కి వెళ్ళడానికి ఇంకా 5-6 నెలలు పట్టేలా ఉంది. నువ్వే కాదు అశ్విని, అమ్మ, నాన్న, తెలిసిన వారు అందరూ ఇదే విషయం గురించి అడుగుతూ ఉంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. ఆ చిరాకులో నీపై అరిచేశాను. ఐఎమ్ వెరీ సారీ అశ్విని అని తనని బాగా కాకాపడతాడు. ఆ విషయం విన్న అశ్విని, పాపం బావ మనసుని కాస్త కూడా అర్థం చేసుకోకుండా నేనే తప్పుగా ప్రవర్తించానా? అని తనని తానే దూషించుకుంటుంది. అయ్యో లేదు బావా, నేనే నీకు సారీ చెప్పాలి. విషయమేంటో తెలియకుండా అందరిలానే నేను కూడా నిన్ను విసిగించాను అని చెబుతుంది. థ్యాంక్ యూ డియర్, నన్ను అర్థం చేసుకున్నందుకు. అలా ఒక 3 నెలలు గడుస్తాయి. ఇంట్లోని వారు అందరూ నెమ్మదిగా వారి వారి నిజ స్వరూపాలను అశ్వినికి పరిచయం చేయడం మొదలు పెడతారు. ఒకరోజు అశ్విని ఉదయాన్నే కాలేజ్కి వెళ్తూ, అత్తయ్య, కాలేజ్కి బయలుదేరుతున్నాను, లంచ్ బాక్స్ ఇస్తారా అని అడుగుతుంది. ఆ మాటలకు చాముండేశ్వరి, ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి. మా అందరి మంచి చెడ్డలు చూడాల్సింది కూడా నువ్వే. ఇంకా నీకు వండి బాక్సులు పెట్టడం కుదరదు. నువ్వే వంట చేసి నీ బాక్స్ తీసుకొని వెళ్ళు అని అశ్వినితో అంటూనే మరొక వైపు తన కూతురు పల్లవిని పిలిచి, అమ్మా పల్లవి, బాక్స్ తీసుకో అమ్మా అని చెబుతుంది. మేనత్తలో వచ్చిన మార్పుని చూసిన అశ్వినికి ఏమీ అర్థం కాదు. ఒక్కసారిగా తన ప్రపంచమంతా తల్లకిందులు అయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అశ్విని అందరికంటే ముందు తన మేనత్తనే తన తల్లిగా స్వీకరిస్తుంది. దాంతో అశ్విని బరువెక్కిన గుండెతో ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చేస్తుంది. ఏంటి, రోజు నిన్ను పికప్ చేసుకొని డ్రాప్ చేయడానికి నేనేమైనా ఓలాలో ఊబర్లో పనిచేస్తున్నాను అనుకుంటున్నావా నువ్వు? ఆటోలో వచ్చేసేయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న అశ్వినికి రెండవసారి గట్టిగా తన మనసుకి దెబ్బ తగులుతుంది. పల్లవి తన ఆడపడుచే అయినప్పటికీ తనని ఎప్పుడూ ఒక మంచి స్నేహితురాలిగానే చూస్తుంది. ఇది అంతా చూస్తున్నప్పటికీ తన మామయ్య ఏమీ మాట్లాడాడు. ఆ క్షణం అశ్వినికి ప్రపంచమంతా తలకిందులుగా మారిపోతుంది. ఆ క్షణం వరకు జరిగింది అంతా కూడా కళ నిజమో కూడా అర్థం కాని పరిస్థితి అశ్వినిది. ఆ రోజుకి ఆటోలో కాలేజీకి వెళ్ళిపోతుంది. సాయంత్రం కూడా పల్లవి అశ్విని కోసం వెయిట్ చేయకుండా ఇంటికి బయలుదేరిపోతుంది. అలా పల్లవి వెళ్ళిపోవడం చూసిన అశ్విని చాలా బాధపడుతుంది. తన వల్ల ఏదైనా పొరపాటు జరిగిందేమో, అందుకే అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారేమో అని తను చెయ్యని తప్పుకి కూడా తననే నిందించుకొని తనోజ్కి ఫోన్ చేస్తుంది. తనోజ్ అశ్విని ఫోన్ని లిఫ్ట్ చేసి, అశ్విని, నాకు రావడం కుదరదు, నువ్వు ఆటోలో వెళ్ళిపోవా అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. ఆ మాటలకు అశ్విని మనసు నొచ్చుకుంటుంది. ఇంకా చేసేది ఏమీ లేక ఆటో ఎక్కి ఇంటికి వెళ్లేసరికి చాలా లేట్ అయిపోతుంది. దాంతో చాముండేశ్వరి, ఏంటి తిరుగుళ్ళు పూర్తయ్యాయా? పల్లవి ఎప్పుడూ ఇంటికి వచ్చింది, నీకెందుకు ఇంత ఆలస్యం అయ్యింది అని గట్టిగా అరుస్తుంది. అత్తయ్య, అది మరి పల్లవి నా కోసం ఆగలేదత్తయ్య. నేను ఆటో పట్టుకొని వచ్చేసరికి బాగా ఆలస్యమైంది అత్తయ్య. ఏంటి, నా కూతురు మీదే నాకు చాడీలు చెప్తున్నావా? చెప్పింది చాలే కాని వెళ్ళి వంట పని చూడు అని ఆర్డర్ వేస్తుంది. అశ్వినికి కాలేజీలో సబ్మిట్ చేయవలసిన ప్రాజెక్ట్ వర్క్ చాలా ఉంటుంది.
కాని ఆ మాట చెప్పేలోపే చాముండేశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వంట చేయడం అస్సలు అలవాటు లేని అశ్విని తన అత్తగారి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, నాకు వంట చేయడం రాదత్తయ్యా అని అంటుంది. ఆ మాటలకు చాముండేశ్వరి, ఎవరికీ పుట్టుకతో అన్నీ రావు, నేర్చుకుంటే అవే వస్తాయి. ఆ యూట్యూబ్ ఏదో ఉంది కదా, దాంట్లో చూసి చెయ్యి అని చెప్పి నిర్దాక్షిణ్యంగా అశ్వినిని అక్కడి నుండి పంపించేస్తుంది. అసలు వంటలే రాని అశ్విని చేతులు కాల్చుకుంటూ ఏదో కింద మీద పడి వంట పూర్తి చేస్తుంది. అసలు ఈ వంటని కుక్కలు కూడా ముట్టవు తెలుసా, ఉప్పు కసం అని బాగా తిడుతుంది. అత్తయ్య మీకు తెలుసు కదా నాకు వంట చేయడం రాదు అని. ఎవరికీ పుట్టడంతోటే అన్నీ రావు అని నేను ముందే చెప్పాను కదా, నేర్చుకోవాలి, నేర్చుకుంటే అన్నీ వస్తాయి అని మరొకసారి గట్టిగా అరుస్తుంది. ఈ దెబ్బతో అశ్వినికి మెల్లిమెల్లిగా తన చుట్టూ ఏం జరుగుతుందో అన్న విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత పల్లవి, అమ్మ ఏంటే అలా అరిచేశావు? ఇంకా దాని ఆస్తి అంతా మన చేతికి రాలేదు కదా. ఒకవేళ అది ఇక్కడ జరిగిందంతా తన అమ్మమ్మకు తాతయ్యకు గనక చెబితే అప్పుడేంటే మన పరిస్థితి? అలా చెప్పే అవకాశమే లేదే తల్లి, ఎందుకంటే దాని నోటితో అదే చెప్పింది కదా. బావ అంటే నాకిష్టం, నేను బావనే పెళ్లి చేసుకుంటాను అని. ఇందులో ఎవరి బలవంతము లేదు అని మరీ చెప్పింది కదా. ఇప్పుడు వారితో ఈ విషయం ఎలా చెబుతుంది చెప్పు? మనం మన ఒరిజినల్ క్యారెక్టర్స్ లోకి వచ్చాము, కానీ మన కథానాయకుడు ఇంకా తన ఒరిజినల్ క్యారెక్టర్ని పూర్తిగా చూపించలేదు కదా. మరేం పర్వాలేదులే, వాడే చూసుకుంటాడులే అని చాలా నిర్లక్ష్యంగా చెబుతుంది చాముండేశ్వరి. ఆ రోజు సాయంత్రం తనోజ్ ఇంటికి తిరిగి వస్తాడు. భోజనాలు పూర్తి అయిన తరువాత అశ్విని ఇంట్లో జరిగే విషయాల గురించి తనోజ్తో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ తన ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో తనోజ్, అబ్బా అశ్విని, రా పడుకుందాం. ఎంతసేపు బుక్స్ తోటే కూర్చుంటావా నువ్వు? బావా, అది ప్రాజెక్ట్ వర్క్ చాలా ఉంది బావా, రేపే సబ్మిట్ చేయాలి. నువ్వు పడుకోవా అని అంటుంది. కాలేజ్ నుండి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏం చేశావు నువ్వు? ఇప్పుడు పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నావు అని గట్టిగా అరిచేస్తాడు. దాంతో అశ్వినికి ఏం చెయ్యాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాక తన బుక్స్ ని మూసేస్తుంది. అలా మరొక 2 నెలలు గడిచిపోతాయి. ఇంట్లో తన పట్ల జరిగే అరాచకాలు మరింతగా మితిమీరిపోతాయి. వివాహానంతరం అందరూ వారి వారి నిజ స్వరూపాలను బయటపెడతారు. అది అంతా గమనించిన అశ్వినికి ప్రపంచమంతా తల్లకిందులుగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. తన బాధను ఎవరితోనూ పంచుకోలేక తనలో తానే దిగమింగుకుంటూ నరకయాతన అనుభవిస్తూ ఉంటుంది. భారంగా గడుస్తున్న తన జీవితంలో ఎదురు చూడని ఇంకొక సంఘటన జరుగుతుంది. అశ్వినికి తను గర్భవతి అన్న విషయం తెలుస్తుంది. కాని ఈ సంతోషకరమైన విషయం అశ్వినికి ఏమాత్రమూ సంతోషాన్ని కలిగించదు. మరొక వైపు ఇంటిల్లపాది ఈ శుభవార్త అశ్విని ఎప్పుడు చెబుతుందా, వారి చివరి నాటకం అయిన తనోజ్ యాక్సిడెంట్ కి తెర తీయడానికి గుంటనక్కల్లా ఎదురు చూస్తూ ఉంటారు. కాని అశ్విని మాత్రం ఈ విషయం ఎవరితోనూ చెప్పదు. అలా 2 నెలలు గడిచిపోతాయి. తరచుగా అశ్విని వాంతులు చేసుకోవడం గమనించిన చాముండేశ్వరి అశ్వినిని నిలదీసి అడుగుతుంది. దాంతో అశ్విని అసలు నిజం చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న చాముండేశ్వరికి ఒళ్ళు మండిపోతుంది. తను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్తని చెప్పకుండా దాచిపెట్టింది అశ్వినిపై విరుచుకు పడిపోతుంది. ఇంతటి శుభవార్తని ఎందుకు దాచిపెట్టావే నువ్వు? అంటే మా వాడిపై నీకున్న ప్రేమ అంతా ఆవిరైపోయిందా? అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? నీకేదో నష్టం జరిగింది మా ఇంటికి కోడలుగా రావడం వల్ల అని నువ్వు అనుకుంటున్నావేమో, కాని నిజానికి నీ వల్ల నా కొడుక్కి దరిద్రం పట్టింది.
చక్కగా విదేశాలకు వెళ్లి లక్షలు లక్షలు సంపాదించే అవకాశం కూడా పోయింది. ఆఫీసులో వాళ్ళు ఇవ్వాలా రేపు అంటూ 6 నెలలు నెట్టేశారు. ఇకపై వెళ్తాడో లేదో కూడా తెలియడం లేదు. నువ్వు వాడి జీవితంలోకి అడుగు పెట్టాకే వాడికి దరిద్రం పట్టింది. అన్ని అవకాశాలు చేజారిపోయాయి. అయినప్పటికీ నేను కాని నా కొడుకు కాని నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. కాని నువ్వు నీ అహంకారాన్ని చూపించావు కదూ. ఇంతటి సంతోషకరమైన వార్తను చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టావు అని అశ్వినికి మారు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా తిట్టిపోస్తుంది చాముండేశ్వరి. ఆ తర్వాత చాముండేశ్వరి తన బెడ్రూంలోకి వెళ్లి తనోజ్కి ఫోన్ చేసి, రే తనోజ్, ఇన్ని రోజులుగా మనం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసిందిరా. అశ్విని ప్రెగ్నెంట్ అయిందిరా. కాని అది ఇన్ని రోజులు మన నుండి ఆ విషయం దాచిపెట్టింది. ఇంకా మన చివరి నాటకం మొదలు పెట్టాల్సిందేరా అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది చాముండేశ్వరి. ఆ తర్వాత 10 నిమిషాలకు అశ్వినికి ఫోన్ వస్తుంది. మేడం, మీరు అశ్వినియేనా? అవునండి. మీ హస్బెండ్ కి యాక్సిడెంట్ జరిగింది. గ్లోబల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మీరు త్వరగా రావాలి అన్న మాటలు విన్న అశ్వినికి గుండె ఆగినంత పని అవుతుంది. కంగారు పడుతూ ఏడుస్తూ పరిగెడుతున్న అశ్వినిని ఆపి చాముండేశ్వరి, ఏమీ ఎరుగునట్టుగా ఏం జరిగింది, ఎందుకలా కంగారు పడుతున్నావు అని అడుగుతుంది. అశ్విని చెప్పబోయేది ముందే తెలిసినప్పటికీ చెప్పిన వెంటనే ఏమీ ఎరగనట్టుగా గొల్లుమని ఏడ్చేస్తుంది. హాస్పిటల్కి బయలుదేరి వెళ్లిన చాముండేశ్వరి, డాక్టర్ గారు మా అబ్బాయి అని తెగ నటించేస్తుంది. ఆ డాక్టర్ కూడా నకిలీ డాక్టరే. ముందుగానే తనోజ్ హాస్పిటల్లో తనకు తెలిసిన వారు ఉండడంతో ఇవన్నీ ఏర్పాటు చేసుకోగలుగుతాడు. చూడండమ్మా, మీ అబ్బాయికి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆపరేషన్ పడేలా ఉంది. ఆ ఆపరేషన్ కి చాలా ఖర్చు అవుతుంది. అయ్యో చెప్పండి డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా తల తాకట్టు పెట్టి అయినా నా కొడుకుని బాగు చేపించుకుంటాను. 25 లక్షలు అవుతుందమ్మా. మరీ 25 లక్షలా అని అనుకోకండి. మీ అబ్బాయిది చాలా క్రిటికల్ కండిషన్. ఇలాంటి ఆపరేషన్స్ కి మేము ఫారిన్ నుండి డాక్టర్స్ ని పిలిపిస్తాము. అందుకే ఇంత ఖర్చు అవుతుంది. మీకు వీలైతే డబ్బులు కట్టి ఆపరేషన్ చేయించుకోండి. కుదరదు అంటే మీరు పేషెంట్ ని తీసుకుని వెళ్లిపోండి అని చెప్పేస్తాడు. దాంతో ఇంటిల్లపాది తలలు పట్టుకొని కూర్చుంటారు. అయ్యో భగవంతుడా, ఎందుకు నా బిడ్డపై ఇంతలా పగపట్టేశావు నువ్వు? ఏ ముహూర్తాన ఈ మహాతల్లి నా బిడ్డ జీవితంలో అడుగు పెట్టిందో ఆ రోజే వాడి జీవితం నాశనమైపోయింది. చక్కగా విదేశాల్లో ఉండాల్సిన వాడు ఇప్పుడు విదేశీ డాక్టర్తో ఆపరేషన్ చేయించుకున్న పరిస్థితిలో ఉన్నాడు. వంశోద్ధారకుడు వస్తున్నాడు అని తెలియగానే మరొక ప్రమాదం అని నోటికొచ్చినట్టుగా తిడుతుంది చాముండేశ్వరి. తనని ఎన్ని మాటలు అన్నా అశ్విని సహిస్తుంది, భరిస్తుంది. కాని అన్యం పుణ్యం ఎరుగని తన బిడ్డను అనేసరికి అశ్వినికి కోపం నశాలానికి ఎక్కుతుంది. అత్తయ్య, నన్ను ఎన్ని మాటలైనా అనండి, కాని అనవసరంగా నా బిడ్డ గురించి నోరు జారకండి. ఆయనకు జరిగిన ప్రమాదానికి నా బిడ్డకు అసలు ఏం సంబంధం ఉంది? మీ 3 నమ్మకాలు మీ దగ్గరే ఉంచుకుంటే మంచిది. అవి నా బిడ్డపై రుద్దాలి అని చూస్తే మాత్రం నేను ఊరుకోను. కళ్ళు ఎర్ర చేస్తుంది. ఆ దెబ్బకి నోరు మూసేస్తుంది చాముండేశ్వరి. అమ్మో, దీని విషయం ఏమో కాని దీని బిడ్డను ఈ గొడవల్లో లాగకుండా ఉంటేనే మంచిది. లేదంటే ఇది మాపై తిరగబడేలాగే ఉంది అని తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన చాముండేశ్వరి, అశ్విని, ఏదో కోపంలో అనేశానమ్మా, నన్ను క్షమించు. మా దగ్గర అంత డబ్బు లేదమ్మా. నువ్వే ఏదోలా ఏర్పాటు చెయ్యాలి. తనోజ్ని బాగు చేపించాలమ్మా అని తెగ నటించేస్తుంది. మాటలకు అశ్విని, ఆ విషయం నాకు కూడా తెలుసు అత్తయ్య. నేను ఆల్రెడీ ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను అని బదులిస్తుంది. దీనికి ముందే అశ్విని తన అమ్మమ్మకు తాతయ్యకు జరిగిన విషయమంతా చెప్పి డబ్బులు ఏర్పాటు చేయమని చెబుతుంది.
ఒకవేళ డబ్బులు ఏర్పాటు చేయడం కుదరకపోతే తన ఆస్తుల్లో ఏదైనా ఒకటి అమ్మేసి ఎలాగోలా ఏర్పాటు చేయమని చెబుతుంది. మర్నాడు ఉదయం చాముండేశ్వరి హాస్పిటల్లో ఉన్న అశ్విని దగ్గరకు వెళ్లి, అమ్మా అశ్విని, కడుపుతో ఉన్నావు, నువ్వు ఈ సమయంలో హాస్పిటల్లో ఎందుకు చెప్పు? మేమందరం ఇక్కడే ఉన్నాం కదా, మేం చూసుకుంటాంలే, నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్పి అశ్వినిని అక్కడి నుండి బలవంతంగా ఇంటికి పంపించేస్తారు. ఆ తరువాత అందరూ కలిసి హోటల్లో రూమ్కి షిఫ్ట్ అయిపోతారు. రే తనోజ్, 25 లక్షలురా, మన ప్లాన్ సక్సెస్ రా. ఇలాగే ఏదో ఒకటి చెప్పి 1 కోటి రూపాయలైనా సరే లాగేయాలిరా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాని ఆస్తిని అంతా కాజేయాలిరా. ఆ తరువాత ప్రెగ్నెన్సీలో ఏదో ఇబ్బంది వచ్చింది, చచ్చిపోయింది అని నమ్మించడం కూడా చాలా సులువేరా అని ఇంటిల్లపాది కూర్చొని మాట్లాడుకుంటూ రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అవును మమ్మీ, ఈ దెబ్బతో నేను కోటీశ్వరునైపోతాను. ఇంకా కోటీశ్వరుల సంబంధాలు నన్ను వెతుక్కుంటూ వస్తాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఏదో ఒక కొత్త కారణం చెప్పి అశ్విని ఆస్తుల్ని అన్నీ అమ్మిపించి డబ్బులు పోగు చేసుకుంటూ ఉంటారు. అశ్వినిని కాని తన అమ్మమ్మని తాతయ్యని హాస్పిటల్కి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. హాస్పిటల్లో పేషెంట్ దగ్గరికి ఎవరిని రానివ్వడం లేదు అని కారణం చెప్పి మాట దాటేస్తూ ఉంటారు. ఒకరోజు అశ్విని అమ్మమ్మ తనకి ఫోన్ చేసి, అమ్మ అశ్విని, ఏంటి మీ అత్తయ్య అబ్బాయిని చూడడానికి వస్తాము అంటేనే రోజు ఏదో ఒక కారణం చెప్తూనే ఉంది. నువ్వు ఏమీ అనుకోకపోతే తల్లి, ఒక మాట అడుగుతాను. అక్కడ నీ సంసారంలో ఏదైనా ఇబ్బంది ఉందా అమ్మా అన్న తన అమ్మమ్మ మాటలు విన్న అశ్విని కంటి నుండి నీరు వరదలా కారిపోతుంది. అయ్యో, అదేమీ లేదమ్మమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. అలా తన అమ్మమ్మ అడిగేసరికి అశ్వినికి కూడా కాస్త అనుమానం కలుగుతుంది. దాంతో అశ్విని ఎవరితోనూ చెప్పా పెట్టకుండా హాస్పిటల్కి వెళ్లి చూస్తే అక్కడ తనుజ్ ఉండడు. అశ్విని రిసెప్షన్ దగ్గరికి వెళ్లి అడిగితే ఆ పేరుతో అసలు ఏ పేషెంటు అడ్మిట్ అవ్వలేదు అని చెబుతారు. ఆ మాటలు విన్న అశ్వినికి ఏమీ అర్థం కాదు. మౌనంగా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. కాసేపటికి చాముండేశ్వరి ఇంటికి వస్తుంది. అమ్మా అశ్విని, ఆ దేవుడి దయ వల్ల అబ్బాయికి నయమయ్యేలాగే ఉంది. ఇంకొక 10 లక్షలు కనుక నువ్వు ఏర్పాటు చేశావు అంటే మనవాడు ఇంటికి తిరిగి వచ్చేస్తాడమ్మా అని చెబుతుంది. ఆ మాటలకు అశ్విని ఒళ్ళు మండిపోతుంది. కాని అప్పటికి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మర్నాడు ఉదయం రోజులాగానే చాముండేశ్వరి తనోజ్ దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పి బయలుదేరుతుంది. అశ్విని వారికి తెలియకుండా వారి వెనకాలే వెళ్తుంది. చాముండేశ్వరి హోటల్ రూంలోకి వెళ్లడం చూసి షాక్ అవుతుంది. రే తనోజ్, నువ్వు చెప్పినట్టుగానే అశ్వినిని 10 లక్షలు అడిగాన్రా. దీంతో మనం అనుకున్న ఫిగర్ పూర్తయినట్టేరా అని చెప్పి బాగా నవ్వు. ఇంకా నువ్వు ఇంటికి తిరిగి వచ్చేస్తే దాని సంగతి చూద్దాంరా. దాని పీడ వదిలించేసుకున్నాము అంటే ఇంకొక మంచి సంబంధం చూసుకోవచ్చురా. చదువు పూర్తయ్యాక ఇప్పటి వరకు నువ్వు ఉద్యోగం చేయకపోయినా కోటీశ్వరుడివి అయిపోయావురా నాన్న. ఈ డబ్బులతో చెల్లికి కూడా మంచి సంబంధం చూసి ఘనంగా వివాహం జరిపిద్దాం. ఈ మాటలు అన్నీ బయట నుండి వింటున్న అశ్విని గుండె ముక్కలవుతుంది. జీవితమంతా అంధకారం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సొంత వారే ఇంత మోసం చేయడాన్ని భరించలేకపోతుంది. పట్టలేనంత కోపం వచ్చిన అశ్విని లోపలికి వెళ్లి, ఛీ, మీరు కూడా మనుషులేనా? మీరు తినేది అన్నమేనా? అంటే దుర్మార్గులను ఇంతవరకు నేను చూసిందే లేదు. అందులోనూ నా రక్త సంబంధికులు ఇలాంటి క్రూరమైన రాక్షసులు అని తలుచుకుంటేనే నా ఒంటిపై తేలు జెర్రులు పాకుతున్నట్టుగా ఉంది. నాపై జాలి లేకపోయినా పర్వాలేదు,
కనీసం కడుపులో ఉన్న మీ వంశోద్ధారకుడిపై కూడా మీకు జాలి లేదా? ఛీ! మళ్ళీ ఏం చేస్తానో చూడండి అని బయటకు వస్తున్న అశ్వినిని అడ్డుకోవాలి అని చూసిన చాముండేశ్వరిని గెంటేసి మరీ బయటకు వచ్చేస్తుంది అశ్విని. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారెక్కి తన అమ్మమ్మ తాతయ్య దగ్గరకు వెళ్లిపోతుంది అశ్విని. రోడ్డుపై ఎక్కడా అశ్విని కనపడకపోవడంతో తనోజ్ కుటుంబ సభ్యులు అందరూ కంగారు పడిపోతారు. రే తనోజ్, ఇంతలోనే ఇది ఎక్కడికి పోయిందిరా? కొంపతి పోలీస్ స్టేషన్కి కానీ వెళ్ళిందేంట్రా? అమ్మా, దానికి అంత ధైర్యం అయితే తప్పకుండా ఉందమ్మా. కాని దానికోసం కాకపోయినా అది తన కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తగ్గుతుందమ్మా. ఉన్న ఆస్తులు, ఇల్లు అన్నీ అమ్మించేశాము. కాలు మీద అది నిలబడే అవకాశమే లేకుండా చదువును కూడా పూర్తి చేయనివ్వలేదు మనం. ఇంకా ఎక్కడికి పోతుందమ్మా? తిరిగి ఇంటికే వస్తుందిలే. ఒకవేళ తన అమ్మమ్మ తాతయ్య దగ్గరకు వెళ్ళిందేమోరా? లేదమ్మా, దానికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అది అలా వెళ్ళదు. మనం ఇన్ని కష్టాలు పెట్టినా నోరు తెరిచి ఆ ముసలి వాళ్లతో ఎప్పుడైనా ఒక్క మాట కూడా చెప్పలేదు కదా. ఎందుకంటే ఈ వయసులో వారిని బాధ పెట్టడం ఇష్టం లేక. మీరేమీ కంగారు పడకండి. ఇంటికి వెళ్లి తలుపులేసుకొని ఏడుస్తూ ఉంటుంది, అంతే అని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతాడు తను. అలా అందరూ ఇంటికి వెళ్లి చూస్తే అశ్విని అక్కడ కనిపించదు. దాంతో కంగారు పడిన చాముండేశ్వరి, రే తనోజ్, ఏదిరా దానికి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని చెప్పావు కదరా నువ్వు, మరి ఏదిరా అది? ముందు దానికి ఫోన్ చేయి నువ్వు అని గట్టిగా అరుస్తుంది. ఆ మాటలకు కాస్త కంగారు పడిన తనోజ్ వెంటనే అశ్వినికి ఫోన్ చేస్తాడు. కాని అశ్విని ఫోన్ లిఫ్ట్ చేయదు. తన అమ్మమ్మ తాతయ్య దగ్గరకు వెళ్లిన అశ్విని ఏమాత్రమూ భయపడకుండా విషయమంతా చెప్పేస్తుంది. అమ్మమ్మ, తాతయ్య, నేను మోసపోయాను. నా వల్ల పెద్ద పొరపాటే జరిగిపోయింది. కుటుంబమంతా కలిసి వేసిన వలలో నేను చిక్కుకున్నాను అని గొల్లుమని ఏడ్చేస్తుంది అశ్విని. ఆ మాటలు విన్న పెద్దవాళ్ల ఇద్దరి గుండె ఆగినంత పని అవుతుంది. తల్లి అశ్విని, ఎంత మోసపోయావే తల్లి నువ్వు. నీ సొంత మేనత్త అయ్యి ఉండి ఇంత అఘాయిత్యానికి పాలుపడిందా? ఇలాంటి రాక్షసుల్ని వదలకూడదమ్మా. అవును అమ్మమ్మ, వాళ్ళని నేను ఊరికే వదలను. నా కడుపులో ఉన్న బిడ్డపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆ కుటుంబాన్ని ఊసలు లెక్క పెట్టించకుండా నేను నిద్రపోను అన్న మాటలు విన్న వారికి అశ్విని కడుపుతో ఉంది అన్న విషయం తెలుస్తుంది. అయ్యో తల్లి అని ఆ పెద్దవాళ్ళిద్దరూ మరింతగా కుమిలిపోతారు. అమ్మమ్మ, తాతయ్య, మీరు ఏడవద్దు. వారు వేసిన పథకం కూడా ఇదే. నేను కనుక కడుపుతో ఉంటే నా బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అయినా ఆ రాక్షసులను నేను ఏమీ చెయ్యననే ఇలా చేశారు. దయచేసి మీరు వారు ఊహించిన విధంగా కుమిలిపోకండి. తండ్రి లేకపోతేనే తల్లిని నేను బ్రతికి ఉన్నాను కదా. నా బిడ్డను నేను పెంచగలను అని వారిద్దరికీ ధైర్యం చెబుతుంది. మరొక వైపు చాముండేశ్వరి, రే తనోజ్, అది ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టుందిరా. ఇంకా మనం ఇక్కడే ఉంటే ఊసలు లెక్క పెట్టాల్సి వచ్చేలా ఉందిరా. మనం ఇక్కడ ఉండడం ఇకపై శ్రేయస్కరం కాదురా. మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోదాం అని కుటుంబ సభ్యులు అప్పటి వరకు అశ్వినికి అబద్ధాలు చెప్పి తీసుకున్న డబ్బుని అంతా మూట కట్టుకొని పారిపోవడానికి సిద్ధమవుతారు. ఇంతలో అశ్విని అక్కడికి పోలీసులను తీసుకొని వస్తుంది. పోలీసులను చూసిన ఇంటిల్లపాదికి గుండె ఆగినంత పని అవుతుంది. కాని తనోజ్ ఏమీ ఎరుగనట్టుగా, అశ్విని, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీకోసం ఎంత వెతికామో తెలుసా? సార్, చాలా థ్యాంక్స్ అశ్వినిని ఇంటికి తీసుకువచ్చినందుకు. ఈ మధ్య తనకు మతి స్థిమితంగా ఉండడం లేదు. ఏవేవో మాట్లాడుతూ ఉంది. అంతేకాదు, ఇలా చెప్పా పెట్టకుండా కూడా బయటకు వెళ్ళిపోతుంది అని అశ్విని పిచ్చిది అని నిరూపించే ప్రయత్నం చేస్తాడు. అవునా? అయితే మరి నీ భార్య లేకుండా నువ్వు నీ కుటుంబ సభ్యులు అందరూ
ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నట్టుగా ఉన్నారే అని అనుమానాస్పదంగా అడుగుతారు. ఆ మాటలకు తనోజ్ అబ్బే అదేమీ లేదు సార్, అశ్వినిని వెతకడానికే బయలుదేరుతున్నా. అని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు తనోజ్. అవునా, చూస్తుంటే మీరు చాలా మంచివాళ్లాగే ఉన్నారే అయితే. అని శ్యామ్, వాణ్ణి బయటకు తీసుకునిరా. సరే సార్. ఆ వెంటనే జీప్ నుండి నకిలీ డాక్టర్ బయటకు వస్తాడు. దాంతో తనోజ్ కుటుంబ సభ్యులకు పూర్తిగా విషయమంతా అర్థమవుతుంది. ఇంకా ఏం చెప్పినా ప్రయోజనం లేదు అని అనుకున్న వారు అందరూ మౌనంగా ఉండిపోతారు. ఇంకా మీ అబద్ధాలు చెప్పడం అనే కార్యక్రమం పూర్తయితే మనం స్టేషన్కి బయలుదేరదామా? అని కుటుంబ సభ్యుల్ని అందర్నీ స్టేషన్కి తీసుకువస్తారు. ఆ తరువాత వారు చేసిన ఘోరాలు, నేరాలు అన్నీ నిరూపించబడడంతో కుటుంబం అందరూ జైలు పాలవుతారు. అశ్విని మాత్రం ఏమాత్రమూ నిరుత్సాహానికి గురి అవ్వకుండా తను మధ్యలో ఆపేసిన చదువుని పూర్తి చేయాలి అని నిర్ణయించుకుంటుంది. అంతేకాకుండా తనోజ్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి అబద్ధాలు చెప్పి తన దగ్గర నుండి తీసుకున్న డబ్బుని అంతా కూడా పోలీస్ వాళ్ళు అశ్వినికి ఇప్పించేస్తారు. అలా అశ్విని సొంత వారు అని నమ్మి మోసపోయినా ఆ మోసం నుండి ధైర్యంగా బయటకు వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది. తండ్రి లేకపోయినా తల్లి ఒంటరిగా బిడ్డను పెంచి పెద్ద చేయగలదు అని నిరూపిస్తుంది. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.